మనం ఈరోజు ఏపీ టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి రిపోర్టెడ్ స్పీచ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మార్చాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ప్రీవియస్ టెట్లో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నేను ఏపీ టెట్ అన్నానని చెప్పి ఓన్లీ ఏపీ స్టేట్కే కాదు, తెలంగాణ స్టేట్, ఏ స్టేట్ ఎవరైనా ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ఒకటే. ఓకేనా? ఎవరైనా ఈ వీడియో చూడవచ్చు, అందరికీ యూజ్ఫుల్ అనమాట. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రిపోర్టెడ్ స్పీచ్ అనేది రెండు రకాలు ఉంటుంది, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. అయితే డైరెక్ట్ స్పీచ్ అంటే తెలుగులో సింపుల్గా ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలని యథావిధిగా చెప్పినట్లయితే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అలా కాకుండా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలని మూడో వ్యక్తి తన మాటల్లో వేరే వాళ్ళకి చెబితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అది సింపుల్గా. అయితే ఇప్పుడు ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అందులో కామా ఉంటుంది, అలాగే కొటేషన్స్ ఉంటాయి, ఇన్వర్టెడ్ కామాలు ఉంటాయి. ఆ ఇన్వర్టెడ్ కామాలో ఒక సెంటెన్స్ ఉంటుంది, కామా బయట ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే దాన్ని డైరెక్ట్ స్పీచ్లో ఉందని అంటాం. ఇవ్వండి, ఇక్కడ ఏ సైడ్ టు బి కామా, ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయి, దీని ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇన్వర్టెడ్ కామాస్ ఉండి ముందు కామా ఉండి ఇక్కడ ఏ సైడ్ టు బి అనే ఉన్నట్లయితే అప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందని మనకి అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్లో ఈ కామాకి ముందు ఉన్న పార్ట్ కదా, కామాకి ముందు ఏ సైడ్ టు బి ఉంది కదా, ఆ పార్ట్ని మనము రిపోర్టింగ్ పార్ట్ అంటాం. రిపోర్టింగ్ పార్ట్. ఎందుకంటే మనం డైరెక్ట్గా బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే ప్రీవియస్ టెట్లో ఇచ్చిన బిట్స్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అవి అర్థం అవ్వాలంటే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత బిట్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ విధంగా కామాకి ముందు ఉన్నటువంటి ఈ పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాము. ఈ ఇన్వర్టెడ్ కామా అసలు కొటేషన్స్ లోపల ఉన్న ఈ పార్ట్ని ఏమంటామంటే రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్. ఓకేనండి? ఇదేమో రిపోర్టింగ్ పార్ట్, ఇదేమో రిపోర్టెడ్ పార్ట్. నెక్స్ట్ ఈ కామాకు ముందు ఉన్నటువంటి ఈ రిపోర్టింగ్ పార్ట్లో ఈ వెర్బ్ ఉంది కదా, షడ్ అని, దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్. ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్. అలాగే ఈ కొటేషన్స్ లోపల ఒక వెర్బ్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. రిపోర్టెడ్ వెర్బ్. సో అది బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ముందుగా మనం దేని గురించి నేర్చుకుంటామంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎస్ఆర్టివ్ సెంటెన్స్ ఇచ్చినట్లయితే, ఎస్ఆర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి, అంటే నౌన్ కానీ ప్రొనౌన్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇది ఆ విధంగా ఇన్వర్టెడ్ కామా లోపల ఎస్ఆర్టివ్ సెంటెన్స్ ఇచ్చినట్లయితే దానిని ఏ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలనేది ముందుగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఈ విధంగా ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిపోర్టింగ్ వెర్బ్ని చేంజ్ చేయాలి. రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ అంటే కామాకి ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాలి. తర్వాత పర్సన్స్ చేంజ్ చేయాలి. తర్వాత ఏమో వెర్బ్ యొక్క టెన్స్ చేంజ్ చేయాలి. వెర్బ్ యొక్క టెన్స్ చేంజ్ చేయాలి. తర్వాత ఏమో అదర్ వర్డ్స్ చేంజ్ చేయాలి. ఈ 4 రకాల చేంజెస్ జరిగితే అప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుతుంది అనమాట. సో ఫస్ట్ మనం రిపోర్టింగ్ వెర్బ్ చేంజ్ చూద్దాం. ఈ రిపోర్టింగ్ వెర్బ్ చేంజ్ కూడా నేను దేని గురించి చెప్తున్నాను? కొటేషన్స్ లోపల ఎస్ఆర్టివ్ సెంటెన్స్ ఉంటే. ఓకేనా? అది కండిషన్. సో ఈ రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారుతుందంటే జాగ్రత్త చూడండి. ఈ కామాకు ముందు ఇక్కడ ఏ సైడ్ టు బి ఉంది కదా, ఈ సైడ్ టు ప్లేస్లో సేని ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మారేటప్పుడు సే రాస్తాం, నో చేంజ్. ఒకవేళ ఈ రిపోర్టింగ్ వెర్బ్ సేసని ఇస్తే సేసనే రాస్తాం, నో చేంజ్. ఈ రిపోర్టింగ్ వెర్బ్ ఓన్లీ సెడ్ మాత్రమే ఉంటే, సెడ్ ఒకటే ఉంటే సెడ్ అనే రాస్తాం. ఇవి నో చేంజ్. మరి ఎప్పుడు మారుతాయంటే ఈ రిపోర్టింగ్ వెర్బ్ సే టు, TO2 ఉందనుకోండి, సే టు వస్తే ఏం రాయాలా? మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు టెల్ అని రాయాలి. ఒకవేళ ఈ రిపోర్టింగ్ వెర్బ్ సేస్ టు ఇస్తే టెల్స్ అని రాయాలి. ఈ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు ఇస్తే టోల్డ్ అని రాయాలి. ఓకేనా? పక్కన TO2 వచ్చినప్పుడు మాత్రము అవి రిపోర్టింగ్ వెర్బులు మారుతున్నాయి. ఓకేనా? ఈ విధంగా రిపోర్టింగ్ వెర్బ్ ముందు మార్చాలి. మార్చిన తర్వాత ఈ కామా కొటేషన్స్ బదులుగా మనం ఏంటి రాయాలంటే ఒక కంజంక్షన్ రాయాలి. కంజంక్షన్ ఏంటంటే THET, దట్ రాయాలి. ఓకేనా? రిపోర్టింగ్ వెర్బ్ మార్చిన తర్వాత కామా కొటేషన్స్ బదులుగా దట్ అనే కంజంక్షన్ రాయాలి. దేనికి గురించిది? కొటేషన్ లోపల ఎస్ఆర్టివ్ సెంటెన్స్ ఉంటేనే కండిషన్.
సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉన్న సెంటెన్స్లకు మాత్రమే ఈ రూల్ చెప్తున్నాను. ఈ రిపోర్టింగ్ వెర్బ్ కూడా ఆ ఎస్ఆర్టివ్ సెంటెన్స్కి మాత్రమే. ఓకేనా, అది మర్చిపోవద్దు. రిపోర్టింగ్ వెర్బ్ ఇక్కడ కానీ సెడ్ టు ఉంటే ఏమొస్తుందండి, టోల్డ్. సెడ్ ఇస్తే సెడ్గానే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సే ఇస్తే సే ఉంటుంది. ఇక్కడ సేస్ ఇస్తే సేసేది రాయాలి. అలాగే సే టు ఇస్తే టెల్ రాయాలి. సేస్ టు ఇస్తే టెల్స్ రాయాలి. ఓకేనా. సో రిపోర్టింగ్ వెర్బ్ చేంజ్ చేస్తాం. తర్వాత కామా కొటేషన్ బదులుగా దట్ అనే కంజంక్షన్ పెడతాం. తర్వాత ఏం చేయాలి, పెర్సన్స్ చేంజ్ చేయాలా. పెర్సన్స్ ఇక్కడ 3 రకాలు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అయితే ఇక్కడ ఐ ఉయ్. ఫస్ట్ పర్సన్ ఐ ఉయ్. ఐ ఉయ్ అంటే ఆ రెండే కాదు, వాటి యొక్క రూపాలు ఏమైనా. అంటే మనం ప్రొనౌన్స్ నేర్చుకునేటప్పుడు కొన్ని నేర్చుకున్నాం. కేసెస్ ఏంటి, సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పస్సివ్ ఆబ్జెక్టు, పస్సివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని ప్రొనౌన్ యొక్క కేసెస్ నేర్చుకున్నాం. ఓకేనా. వాటి యొక్క ఏ రూపాలు, సపోజ్ ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్, ఇవేవి ఇచ్చినా సరే అవి ఫస్ట్ పర్సన్సే. అలాగే ఉయ్ యొక్క రూపాలు ఉయ్, అజ్, అవర్, అవర్స్, అవర్ సెల్ఫ్, అవజర్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సనే. ఐ ఉయ్యే కాదు, వాటి యొక్క రూపాలన్నీ కూడా ఫస్ట్ పర్సన్స్ అవుతాయి. మరి సెకండ్ పర్సన్ అంటే యు, ఎవరు, యువర్స్, యువర్ సెల్ఫ్, యువర్ జెల్ఫ్, యు యొక్క రూపాలన్నీ కూడా సెకండ్ పర్సన్. యు అనేది సెకండ్ పర్సన్. మరి థర్డ్ పర్సన్ ఏంటి ఇక్కడ, హీ, షీ, ఇట్, దే. హీ, షీ, ఇట్, దే అంటే అవే కాదు, వాటి యొక్క రూపాలన్నీ కూడా. ఓకేనా, అవి థర్డ్ పర్సన్స్ అవుతాయి. ఇవి ఎలా చేంజ్ చేస్తామంటే జాగ్రత్త చేయండి, చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఫస్ట్ పర్సన్ ఉన్నట్లయితే, ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఫస్ట్ పర్సన్ ఉన్నట్లయితే అంటే ఈ కొటేషన్ లోపల ఫస్ట్ పర్సన్స్ ఏంటి, ఐ కానీ ఉయ్ కానీ వాటి యొక్క రూపాలు ఏవైనా ఉన్నట్లయితే అవి దేనికి చెందుతాయట, సబ్జెక్ట్కి చెందుతాయి. సబ్జెక్ట్ ఏంటంటే ఈ కామాకు ముందు సెడ్ టు ఉంది కదా, ఈ సెడ్ టుకి ముందు ఉన్నటువంటి ఏ అనేది సబ్జెక్టు. ఏంటంటే సబ్జెక్టు. సెడ్ టు తర్వాత బి ఉంది కదా, ఇది ఆబ్జెక్టు. ఓకేనా, ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈ కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్ ఏమైనా ఉన్నట్లయితే ఐ కానీ, మీ కానీ, మై కానీ, మైన్ కానీ, మై సెల్ఫ్ కానీ, అలాగే ఉయ్ యొక్క రూపాలు ఉయ్, అజ్, అవర్, అవర్స్, అవర్ జెల్ఫ్, అవర్ జెల్ఫ్స్. ఓకేనా, ఇవే ఉన్నా సరే ఫస్ట్ పర్సన్ సంబంధించి ఐకి ఉయ్కి సంబంధించిన ఏ ఉన్నా సరే అవి దేని చెందుతాయి అంటే సెడ్ టుకు ముందున్న సబ్జెక్ట్ చెందుతాయి. దాన్ని బట్టి మనం మార్చాలి దాన్ని. ఒకవేళ ఈ కొటేషన్స్ లోపల సెకండ్ పర్సన్ ఉందనుకోండి, సెకండ్ పర్సన్ ఏంటి యు. సెకండ్ పర్సన్ ఏంటంటే యు. యు యొక్క రూపాలు ఏమున్నా, యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్, యువర్ జెల్ఫ్ ఏ ఉన్నా సరే ఈ లోపల సెకండ్ పర్సన్ ఏది ఉన్నా సరే దేని చెందుతుంది, ఆబ్జెక్ట్ చెందుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సన్ ఐ ఉయ్ అనేవి సెడ్ టుకు ముందని ఏకి చెందుతుంది. సెకండ్ పర్సన్ యు యొక్క రూపాలు యు అయినా, ఎవరైనా, ఎవర్ సెల్ఫ్ అయినా, ఎవర్స్ అయినా ఏదైనా సరే దేనికి చెందుతుంది, సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది, బీకి చెందుతుంది. ఓకేనా. ఒకవేళ కొటేషన్ లోపల థర్డ్ పర్సన్స్ ఇచ్చాడు అనుకోండి, కొటేషన్ లోపల థర్డ్ పర్సన్స్ ఏంటి, హీ, షీ, ఇట్, దే. హీయే కాదు, హీ యొక్క రూపాలు హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్, హెర్, హెర్స్, హెర్ సెల్ఫ్, ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్, దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్ సెల్ఫ్. ఈ థర్డ్ పర్సన్ యొక్క రూపాలు ఏవి ఇచ్చినా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ వాటి యొక్క ఏ కేసెస్ ఇచ్చినా సరే ఈ లోపల ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు నో చేంజ్. హీ ఇస్తే హీ రాస్తాం, హిమ్ ఇస్తే హిమ్ రాస్తాం, హెర్ ఇస్తే హెర్ రాస్తాం, సీ ఇస్తే సీ రాస్తాం, దే ఇస్తే దే రాస్తాం. లోపల కొటేషన్ లోపల ఉంటాయి అవి నో చేంజ్. ఏవి మారుతాయి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ మారుతాయి. ఫస్ట్ పర్సన్ దేని చెందుతుంది, సెడ్ టుకు ముందు ఉన్నటువంటి ఏకి. సెకండ్ పర్సన్ దేని చెందుతుంది, సెడ్ టు తర్వాత ఉన్న బీకి చెందుతుంది. అంటే ఏ ప్లేస్లో బి ప్లేస్లో జెంట్ ఉండొచ్చు, లేడీ ఉండొచ్చు, దాన్ని బట్టి మనం మార్చాలి. ఎలా మారుస్తాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ పర్సన్ ఐ యొక్క కేసెస్ ఏంటి, ఐ, మీ, ఆబ్జెక్టివ్ కేసు మీ, పొస్సివ్ ఆబ్జెక్ట్ మై, పొస్సివ్ ప్రొనౌన్ మైన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఇవి ఫస్ట్ పర్సన్ ఐ యొక్క రూపాలు. ఈ కొటేషన్ లోపల ఉదాహరణకి ఈ సెడ్ టు ముందు ఏ బదులుగా ఎవరన్నాడు, గిరి అని ఉన్నాడు అనుకోండి, గిరి సెడ్ టు లత అనుకోండి. సో సెడ్ టు బదులుగా ఎక్కడ ఏ ప్లేస్లో సెడ్ టు ఏ ప్లేస్లో గిరి ఉందనుకోండి, గిరి అంటే ఒక జంటు ఉన్నాడు అనుకోండి. ఈ కొటేషన్స్ లోపల మనకి ఐ ఇచ్చాడు అనుకోండి, ఐ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది ఏ ప్లేస్, ఐ అంటే ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ దేని చెందుతుంది, సబ్జెక్ట్ ఏకి. ఏ బదులుగా ఎవడన్నాడు అక్కడ, గిరి బదులుగా ఏం రాయాలప్పుడు, హీ రాయాలి. ఒకవేళ ఈ కొటేషన్ లోపల మనకి హిమ్ ఇచ్చాడు అనుకోండి, కొటేషన్ లోపల మీ ఇచ్చాడు అనుకోండి, మీ ఇస్తే
ఇక్కడ ఉన్నది సబ్జెక్ట్ ఏ, ఎవరో గిరి కదా, గిరి జంట్ కాబట్టి మీ బదులుగా ఏం రాయాలా, హిమ్ రాయాలా, మీ బదులుగా హిమ్ రాయాలా. చూసుకోండి ఇక్కడ రాశాను ఆల్రెడీ, కేసెస్ ఎదురుగా రాశాను. ఓకేనా. ఒకవేళ ఈ లోపల మై బుక్ అని ఉందనుకోండి, కొటేషన్ లోపల ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు మై బుక్లో మై అనేది ఫస్ట్ పర్సనే కదా, అయ్యక్క ఏ రూపమైన ఫస్ట్ పర్సనే. ఫస్ట్ పర్సన్ దేని చెందుతుంది, సెడ్యూకి ముందు ఉన్న సబ్జెక్ట్ ఎవరున్నారు అక్కడ, గిరి. అప్పుడు మై అనేది ఎలా మారుతుంది, హిజ్ బుక్గా మారుతుంది. మై బుక్ దేని మారుతుంది, హిజ్ బుక్గా మారుతుంది. ఓకేనా. అలాగే అక్కడ మైన్ ఇస్తే హిజ్ అవుద్ది. ఓకేనా. సో ఈ విధంగా కొటేషన్ లోపల ఫస్ట్ పర్సన్ ఐ యొక్క ఏ రూపాలు ఉన్నా ముందున్న సెడ్యూకి ముందున్న సబ్జెక్ట్ బట్టి మనం మార్చాలి. ఆ కేసెస్ ఇవి అవుతాయి చూడండి, హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్. ఈ ఐ ఎదురుగా ఇవి రాశాను, ఆ ప్లేసులు ఉంటే మార్చుకోవడమే. ఒకవేళ సర్డు ముందు ఇక్కడ లేడీ ఉందనుకోండి, ఏ బదులుగా ఇక్కడ జెంట్ ఉంటే హీ రాసాం, ఇక్కడ లేడీ ఉంటే సీకి సంబంధించిన రాస్తాం, సి, హెర్, హెర్స్, హెర్ సెల్ఫ్. ఓకేనా. సార్ ఇక్కడ హెర్ ఏంటి రాశారంటే ఆబ్జెక్ట్ కేసు హెర్, పొస్సివ్ అడ్జెక్టివ్ హెర్, హెర్ బుక్, హెర్ పెన్, హెర్ పెన్సిల్ అంటాం. సో దాన్ని పొస్సివ్ అడ్జెక్టివ్ హెర్, ఆబ్జెక్ట్ కూడా హెర్. ఓకేనా. సో మన ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇది పర్సన్ చేంజ్. అయితే ఇక్కడ ఒక ఎక్సెప్షన్, సార్ లోపల ఫస్ట్ పర్సన్ ఉంటే ఐ గాని ఉయ్ గాని ఉంటే ముందున్న సబ్జెక్ట్ చెందితే కదా అన్నారు. మరి ఉయ్ ఇస్తే లోపల ఉయ్ కానీ, అజ్ కానీ, అవర్ కానీ, అవర్స్ కానీ, అవర్ సెల్ఫ్ కానీ, అవర్ ఇస్తే ఏం చేయాలంటే దానికి ఒక ఎక్సెప్షన్, ఓన్లీ ఐ యొక్క రూపాలు ఉంటేనే ముందున్న సబ్జెక్ట్ బట్టి రాయాలి. జెంట్ అయితే జెంట్ రాయాలా, లేడీ అయితే లేడీ రాయాలా, హీ అయితే హీ, సీ అయితే సీ రాయాలా. కానీ ఉయ్ అనేది ఫస్ట్ పర్సన్ అయినప్పటికీ ఉయ్ కానీ, అజ్ కానీ, అవర్ కానీ, అవర్స్ కానీ, అవర్ సెల్ఫ్ కానీ, అవర్ జల్స్ కానీ ఏవైనా ఈ లోపల ఇచ్చినట్లయితే మనం తీసుకోవాల్సిన ఇండైరెక్ట్ స్పీచ్లో దేకి సంబంధించినవి తీసుకోవాలి. అంటే ఉయ్ ఇస్తే ఎలా మారుతుందండి, దేగా మారుతుంది. సార్ మీరు ఐ కానీ ఉయ్ కానీ ఫస్ట్ పర్సన్ ఇస్తే సబ్జెక్ట్ చెందితే కదా, మరి ఇక్కడ లోపల ఉయ్ ఫస్ట్ పర్సనే కదా ఉయ్, మరి ఇక్కడ హీ ఉంది కదా, ఉయ్ బదులుగా హీ రాస్తా ఉంటే రాయడానికి లేదు, అది ఎక్సెప్షను. ఓన్లీ ఐ యొక్క రూపాలకే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏ బట్టి రాయాలి. మరి ఉయ్ కూడా ఫస్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఉయ్కి సంబంధించింది ఎలా మార్చాలి, దే యొక్క రూపాలుగా మార్చాలి. లోపల ఉయ్ ఇస్తే దేగా రాయాలి, లోపల అజ్జిస్తే దెమ్మగా రాయాలి, లోపల అవరిస్తే దేర్గా రాయాలి, లోపల అవర్స్ ఇస్తే దేర్స్ రాయాలి, లోపల అవర్ సెల్ఫ్ ఇస్తే దేర్ సెల్ఫ్ రాయాలి, దెమ్ సెల్ఫ్ రాయాలి, లోపల అవర్ జల్స్ ఇస్తే దెమ్ జలస్ అని రాయాలి. ఓకేనా. ఈ ఆర్డర్ మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి, చాలా ఈజీగా రిథమ్గా చదువుకోండి, ఆర్డర్ చదువుకుంటే అర్థమైపోయింది. నెక్స్ట్ కొటేషన్ లోపల సెకండ్ పర్సన్ యూ ఏది ఇచ్చినా సరే, యూ కానీ, యువర్ కానీ, యువర్స్ కానీ, యువర్ సెల్ఫ్ కానీ, యువర్ జల్స్ కానీ ఏవని ఈ లోపల ఉన్నట్లయితే సబ్జెక్టు తర్వాత ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా బీక్ చెందుతుంది. అంటే ఇక్కడ జెంట్ ఉంటే జెంట్ రాస్తాం, హీ, హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్ అని. ఇక్కడ బీ ప్లేస్లో సబ్జెక్టు తర్వాత లేడీ ఉంటే లేడీ యొక్క కేసులోకి మారుస్తాం. ఒకవేళ బీ ప్లేస్లో ఎక్కువ మంది ఉంటే ప్లూరల్ ఉంటే దే కానీ, దెమ్ కానీ, దేర్ కానీ, దేర్స్ కానీ, దెమ్ సెల్ఫ్ కానీ, దెమ్ జల్స్ కానీ రాస్తాం. ఇప్పుడు సబ్జెక్టు తర్వాత ఉంటే సబ్జెక్టు తర్వాత ఉన్నవి ఇప్పుడు లోపల యూ యొక్క రూపాలు ఉండాలి. యూ కానీ, యువర్ కానీ, యువర్స్ కానీ ఏ ఉన్నా సరే దేని చింతే అంటే బీకి చింతే, సబ్జెక్టు తర్వాత బీకి చింతే, బీ బట్టి దాన్ని మార్చాలి, బీ బట్టి దాన్ని మార్చాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, డౌట్స్ అని క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ లోపల ఉన్నట్లయితే కొటేషన్ లోపల థర్డ్ పర్సన్స్ అంటే హీ కానీ, హిమ్ కానీ, హిజ్ కానీ, హెర్ కానీ, ఇట్ కానీ, దెమ్ కానీ లోపల కానీ ఇచ్చినట్లయితే నో చేంజ్, అవి యాస్టీజ్గా రాసివచ్చు. లోపల నేమ్స్ ఇచ్చిన థర్డ్ పర్సన్సే, గిరి, రామ, సీత లోపల ఇచ్చిన థర్డ్ పర్సన్సే, వాటిని కూడా యాస్టీజ్గా లోపల రాసివచ్చు. ఓకేనా. ఇండైరెక్ట్ స్పీచ్లో మారినప్పుడు మారవు, హీ కానీ, సీ కానీ, ఇట్ కానీ, దే కానీ ఇవేవి మారవు. ఇది పర్సన్స్ చేంజింగ్. తర్వాత టెన్సెస్ చేంజింగ్, వర్బ్ యొక్క టెన్స్ చేంజింగ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఇన్వర్టెడ్ కామా లోపల టెన్స్ మారుతుంది. ఎప్పుడు మారుతుంది, ఇది ఇంపార్టెంట్. ఈ కామాకి ముందున్నటువంటి రిపోర్టింగ్ వెర్బ్ ఉంది కదా, ఆ రిపోర్టింగ్ వెర్బు సెడ్ కానీ, సెడ్ కానీ అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఈ కామాకి ముందున్న వెర్బు సింపుల్ పాస్ట్లో ఉండాలి. అంటే సెడ్ కానీ, సెడ్ టు కానీ, ఆస్క్డ్ అని కానీ ఈ విధంగా సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు లోపల ఉన్న టెన్స్ మారుతుంది. ఒకవేళ ఈ కామాకు ముందు సెడ్ టు బదులుగా సే కానీ, సేస్ కానీ ఉంటే లోపల ఉన్న టెన్సెస్ ఏమీ మారవు, పర్సన్స్ అన్నీ మారుతాయి.
అదర్ వర్డ్స్ మారుతాయి, కానీ టెన్స్ మాత్రం నో చేంజ్. ఇది ఇంపార్టెంట్ కీ పాయింట్. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ వెర్బ్ యొక్క టెన్స్ చేంజ్ ఎప్పుడు అవుతుందంటే ఇండెఫినిట్ స్పీచ్లో మార్చినప్పుడు కామాకి ముందు ఉన్నటువంటి రిపోర్టింగ్ వెర్బ్ ఉంది కదా, సెడ్ టు అనేది రిపోర్టింగ్ వెర్బ్. అది సెడ్ టు కానీ సెడ్ కానీ ఉంటేనే, అంటే సింపుల్ పాస్ట్లో ఉంటేనే, ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంటేనే అప్పుడు ఇండెఫినిట్ స్పీచ్లో మార్చేటప్పుడు లోపల ఉన్న టెన్స్ మారుతుంది. ఒకవేళ ఈ కామాక ముందు ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ సే కానీ సేస్ కానీ ఉంటే, సే టు కానీ సేస్ టు కానీ ఉంటే, అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంటే ఇండెఫినిట్ స్పీచ్లో మార్చినప్పుడు లోపల ఉన్న టెన్స్ మారదు. అదే టెన్స్ ఇస్తే ఆ టెన్స్ రాసిడమే అంతే. విల్ ఇస్తే విల్లు, సెల్ ఇస్తే సెల్లు, ఓకేనా, ఈజ్ ఇస్తే ఈజు, యామ్ ఇస్తే యామ రాసిడమే. ఎప్పుడు మారుతాయి అంటే ముందు సెడ్ కానీ సెడ్ టు ఉంటేనే మారుతాయి, ఓకేనా. ఈ వెర్బ్ టెన్స్ అనేది ఎలా మారుతుందంటే ఒకవేళ మనకి ఇన్వర్టెడ్ కామా లోపల V1 కానీ V1కి SRES కానీ అంటే గో గోస్, ప్లే ప్లేస్ అలాగే వెర్బ్ ఇచ్చినట్లయితే దానిని మనం ఏమంటాం సింపుల్ ప్రెజెంట్లు ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఇండెఫినిట్ స్పీచ్లో ఎలా మారుతుంది, వెర్బ్ 2గా మార్చాలి దాన్ని. V1 కానీ V1కి SRES ఇస్తే వెర్బ్ 2గా మారుతుంది. వెర్బ్ 2 అంటే సింపుల్ పాస్ట్, అంటే సింపుల్ ప్రెజెంట్ ఇస్తే సింపుల్ పాస్ట్గా మారుతుంది, ఓకేనా. నెక్స్ట్ అండి, ఒకవేళ ఈ కొటేషన్స్ లోపల ఉన్న వెర్బ్ అనేది డోంట్ ప్లస్ V1 ఉన్న, డజంట్ ప్లస్ V1 అంటే నెగిటివ్లో ఉంటే, డోంట్ ప్లస్ వెర్బ్ 1 డజంట్ ప్లస్ వెర్బ్ 1 ఉంటే మనకి ఇండెఫినిట్ స్పీచ్లో మారినప్పుడు ఎలా మారుతుంది అంటే డిడెంట్ ప్లస్ V1గా మారుతుంది. అంటే ఇది కూడా సింపుల్ ప్రెజెంటే సింపుల్ పాస్ట్గా మారుతుంది కాబట్టి నెగిటివ్ అనమాట. డోంట్ ప్లస్ V1 డిడెంట్ ప్లస్ V1గా మారుతుంది. డజంట్ ప్లస్ V1 కూడా డిడెంట్ ప్లస్ V1గా మారుతుంది, ఓకేనా. నెక్స్ట్ అండి, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1కి ఇంగ్ ఫామ్ ఇస్తే, ఈ కొటేషన్ లోపల యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇస్తే అప్పుడు ఎలా మారుతుందండి, వజ్ లేదా వర్ ప్లస్ V1కి ఇంగ్ ఫామ్గా మారుతుంది. ఏంటి సార్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఎలా మారింది, పాస్ట్ కంటిన్యూస్గా మారింది. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇస్తే వజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్గా మారుతుంది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. నెక్స్ట్ అండి, ఈ కొటేషన్ లోపల హ్యావ్ ప్లస్ V3 కానీ హ్యాజ్ ప్లస్ V3 కానీ ఇస్తే మనం ఇండెఫినిట్ స్పీచ్లో ఎలా మారుతుంది, హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి వెర్బ్ని. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండేది ఎలా మారింది, పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారింది, ఓకేనా. నెక్స్ట్, హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఇచ్చిన, హ్యాజ్ బీన్ ప్లస్ ఇంగ్ ఇచ్చిన మనకి ఇండెఫినిట్ స్పీచ్లో మారినప్పుడు ఎలా మారుతుంది, హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్గా మారుతుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలాగైంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారింది. సో మీకు అర్థమవుతుంది ఏంటి, ప్రజెంట్ ఉన్నదల్లా పాస్ట్గా మారుతుంది. అంటే సింపుల్ ప్రజెంట్ టు సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ ఏమో పాస్ట్ అయిపోతుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఏమో పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ బదులుగా పాస్ట్ వస్తుంది. సింపుల్ ప్రజెంట్ ఏమో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. సారీ, సింపుల్ ప్రజెంట్ ఏమో సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ ఏమో పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. లేదంటే ఇలా స్ట్రక్చర్స్ గుర్తుంచుకున్న ఒకటే. నెక్స్ట్, ఒకవేళ ఈ కొటేషన్ లోపల మనకి వెర్బ్ 2 ఇచ్చాడు అనుకోండి, వెర్బ్ 2 ఇస్తే అప్పుడు ఇండెఫినిట్ స్పీచ్ ఎలా మారుతుంది, హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. వెర్బ్ 2 అనేది ఏంటిది, సింపుల్ పాస్ట్ ఎలాగొచ్చింది, పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. సింపుల్ పాస్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది, ఓకేనా. పాస్ట్లో ఏమో పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. V2 ఇస్తే లోపల హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. ఒకవేళ లోపల డిడెంట్ ప్లస్ V1, ఇది కూడా పాస్టే కాకపోతే నెగిటివ్, పాస్ట్ నెగిటివ్. ఇది డిడెంట్ ప్లస్ V1 ఇచ్చిన అప్పుడు ఎలా మారుతుంది, హ్యాడ్ నాట్ ప్లస్ V3గా మారుతుంది. డిడ్ నాట్ ప్లస్ V1 ఇస్తే హ్యాడ్ నాట్ ప్లస్ V3గా మారుతుంది. ఓన్లీ వెర్బ్ 2 ఇస్తే హ్యాడ్ ప్లస్ V3, డిడెంట్ ప్లస్ V1 ఇస్తే హ్యాడ్ నాట్ ప్లస్ V3. అంటే సింపుల్ పాస్ట్లు పాస్ట్ పర్ఫెక్ట్గా మారాయి. నెక్స్ట్ అండి, వజ్ కానీ వర్ కానీ ఇచ్చి ఇంగ్ ఫామ్ ఎలా మారింది, హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. వజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇచ్చిన, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇచ్చిన ఎలా మారుతుంది, హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారింది. పాస్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ అయింది, పాస్ట్ కంటిన్యూస్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. అంటే మీకు అర్థమైంది ఏంటి, ఇందాక ప్రజెంట్లన్నీ పాస్ట్లుగా మారుతాయి, పాస్ట్లో ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లుగా మారుతాయి. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఓకేనా. లేకపోతే స్ట్రక్చర్ గుర్తుంచుకోండి అంతే. వజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇస్తే హ్యాడ్ బిల్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఒకవేళ ఈ కొటేషన్ లోపల హ్యాడ్ ప్లస్ V3 ఇస్తే నో చేంజ్. ఇందులో హ్యాడ్ ప్లస్ V3 ఇస్తే ఆన్సర్లో కూడా హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఇచ్చినా నో చేంజ్, హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఎక్కడ మారుతుంది, V2 ఇచ్చినా, డిడెంట్ ప్లస్ V1 ఇచ్చినా, వజ్ కానీ వర్ కానీ ఇంగ్ ఫామ్ ఇచ్చినా మారుతాయి.
కానీ లోపలే హ్యాడ్ ప్లస్ V3 ఉంటే నో చేంజ్, మిగతా అన్నిటికీ మారుతుంది తప్ప లోపల పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చినా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇచ్చినా నో చేంజ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కొటేషన్ లోపల విల్ ప్లస్ V1 ఇస్తే ఎలా మారుతుంది? వుడ్ ప్లస్ V1 అంటే పక్కన వెర్బ్ 1 మారదు. విల్ ఏమో వుడ్ అవుద్ది, షెల్ ఏమో షుడ్ అవుద్ది, కెన్ ఏమో కుడ్ అవుద్ది. కెన్ గో ఇస్తే కుడ్ గో, కెన్ వర్క్ అంటే కుడ్ వర్క్, మైట్ అవుద్ది. వుడ్ ఇస్తే వుడ్గానే ఉంటుంది, వుడ్ ఇస్తే వుడ్డే, కుడ్ ఇస్తే కుడ్డే. షుడ్ ప్లస్ V1 ఇస్తే కొన్నిసార్లు హ్యాడ్ టు కానీ మస్ట్ కానీ రాయాలి. షుడ్ ప్లస్ V1 లోపల ఇస్తే షుడ్ ప్లస్ V1 హ్యాడ్ టు లేదా మస్ట్గా మార్చాలి ఇండెడ్ స్పీచ్లోకి. లోపల మైట్ ఇస్తే మైటే. ఇక్కడ చూడండి, విల్ ఇస్తే ఎలా మారింది? వుడ్గా మారింది. సెల్ ఇస్తే ఎలా మారింది? షుడ్. సెల్ ఇచ్చినా సరే కొన్ని సందర్భాలలో మనము ప్రిఫరబుల్గా మనకు ఆప్షన్లో వుడ్ రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కువగా వుడ్ వాడుతారు. విల్ ఇస్తే వుడ్గా మారుస్తాం ఎలాగనో. సెల్ ఇచ్చినప్పటికి కూడా వుడ్డే ఉంటుంది ఆప్షన్స్లో. కంగారు అవసరం సార్, సెల్ ఇస్తే షుడ్గా మారాలి కదా ఇండెడ్ స్పెషల్ అంటే, సెల్ బదులుగా షుడ్ ఉండొచ్చు లేదా వుడ్ అని ఉండొచ్చు. ఎక్కువగా వుడ్ కూడా ఇస్తూ ఉంటాడు. ఓకేనా, ఈ విధంగా విల్ ఇస్తే వుడ్, షల్ ఇస్తే షుడ్, కెన్ ఇస్తే కుడ్, మే ఇస్తే మైట్, వుడ్ ఇస్తే వుడ్డే, కుడ్ ఇస్తే కుడ్డే, నో చేంజ్. ఇవి నో చేంజ్. కానీ షుడ్ ఇస్తే మాత్రమే హ్యాడ్ టు కానీ మస్ట్ కానీ రాయాలి. మైట్ ఇస్తే మైట్. ఇది వెర్బ్ యొక్క టెన్స్ చేంజెస్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమైపోద్ది ఈజీగా. నెక్స్ట్ అండి, అదర్ వర్డ్స్ చేంజింగ్. ఆ లోపల కొటేషన్ లోపల ఇంకేమైనా అదర్ వర్డ్స్ ఎలా మారుతాయి అంటే, కొటేషన్ లోపల మనకి ఎగో ఇస్తే బిఫోర్గా మార్చాలి, నవ్ ఇస్తే దెన్గా మార్చాలి, టుడే ఇస్తే దట్ డే, టుమారో ద నెక్స్ట్ డే, టునైట్ ద నైట్ దట్ నైట్, ఎస్టర్డే ద ప్రీవియస్ డే లేదా ద లాస్ట్ డే. ఎస్టర్డేకి ద ప్రీవియస్ డే ఉండొచ్చు, ద లాస్ట్ డే ఉండొచ్చు ఎస్టర్డేకి. దిస్, దట్, దీస్, దోజ్, హియర్, దేర్, లాస్ట్ నైట్ లేదు లాస్ట్ వీక్. లాస్ట్ వచ్చిందంటే ద ప్రీవియస్ అని వస్తుంది. లాస్ట్ నైట్ అయితే ద ప్రీవియస్ నైట్, లాస్ట్ వీక్ అయితే ద ప్రీవియస్ వీక్, లాస్ట్ సండే అంటే ద ప్రీవియస్ సండే. ద లాస్ట్ వచ్చిందంటే ద ప్రీవియస్ అనే పదం వాడాలి. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వచ్చిందంటే ద ఫాలోయింగ్ అని వాడాలి. నెక్స్ట్ వీక్ అనేసరికి ద ఫాలోయింగ్ వీక్, నెక్స్ట్ సండే అయ్యేసరికి ద ఫాలోయింగ్ సండే. అలాగే దస్, సో, హెన్స్, దెన్స్, హిదర్, దిదర్, HITHER, THITHERగా మారుతాయి. ఇవేంటి మెయిన్ చేంజ్, మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మోహన్ సేస్ ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఎందుకంటే కామా ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, లోపల ఒక సెంటెన్స్ ఉంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, కొటేషన్స్ లోపల ఉన్న సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్సా, ఇంట్రాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరీ ఐడెంటిఫై చేయాలి. ఇది ఐ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి అసర్టివ్. సో అసర్టివ్ సెంటెన్స్ అయినప్పుడు ఫస్ట్ ఎట్ చేయాలి, రిపోర్టింగ్ వెర్బ్ మార్చాలి. రిపోర్టింగ్ వెర్బ్ ఇది ఇక్కడ కామాకు ముందే ఉంది, అక్కడ సేస్. మీకు చెప్పాను, రిపోర్టింగ్ వెర్బ్ మార్చేటప్పుడు సేస్ ఇస్తే సేస్గానే ఉంటుంది, నో చేంజ్. సే ఇచ్చినా సేగానే ఉంటుంది, సడ్ ఇచ్చినా సడ్గానే ఉంటుంది. పక్కన టూ వస్తేనే మారుద్దని చెప్పాను. ఓకేనా, సో సేస్ ఇస్తే సేసే వస్తుంది ఇక్కడ, మోహన్ సేస్. కామా కొటేషన్స్ బదులుగా రాయాలండి, దట్ అనే కంజక్షన్ రాయాలా, అంతేనా? కామా కొటేషన్స్ తీసి దట్ అనే కంజక్షన్ రాయాలా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న ఐ అనే ఫస్ట్ పర్సన్, కొటేషన్ లోపల ఐ అనే ఫస్ట్ పర్సన్ ఉంది. ఫస్ట్ పర్సన్ ఇస్తే దేని చెంత చెప్పాను, కొటేషన్ లోపల ఫస్ట్ పర్సన్ ఐ కానీ, మీ కానీ, మై కానీ, మైన్ కానీ, మై సెల్ఫ్, ఐ యొక్క రూపాలు ఏవి ఇచ్చినా సరే సేక్ ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరండి ఇక్కడ, మోహన్ చెందుతుంది, మోహన్ చెందుతుంది. సో ఐ ప్లేస్లో మోహన్ సంబంధించిన ప్రొనౌన్ రాయాలా. మోహన్ అంటే జెంట్ కదా, కాబట్టి ఏం రాస్తాం అక్కడ, హీ రాస్తాం. ఏం రాస్తాం, హీ, దట్ హీ. ఇక్కడ యామ్ గోయింగ్ అనేది ఇచ్చాడు. సో మనకి కొటేషన్ లోపల యామ్ ఈజ్ ఆర్ గోయింగ్ ఇస్తే, అది యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఎలా మారుతుంది, వాజ్ కానీ వర్ కానీ ఇంగ్ ఫామ్గా మారుతుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఈ సెంటెన్స్ చూసి సార్ యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది కదా, మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మారినప్పుడు వాజ్ కానీ వర్ కానీ ఇంగ్ ఫామ్గా మారాలి కదా, మరి ఇక్కడ హీ అనేది సింగులర్ కదా, హీ వాజ్ గోయింగ్ అంటే సరిపోతుంది కదా అనుకుంటారు. తప్పు. ఇక్కడ టెన్స్ మారదు. ఎందుకు మారదు అంటే, రిపోర్టింగ్ వెర్బ్ ఏముంది ఇక్కడ, సేస్ అని ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ అంటే కామాక ముందు సేస్ ఉన్నా, సే ఉన్నా, సే టు ఉన్నా, సేస్ టు ఉన్నా లోపల టెన్స్ అనేది చేంజ్ అవ్వదు అని చెప్పాను. ఒక సెడ్ ఉంటేనే చేంజ్ అవుతుంది. ఓకేనా, అంటే సింపుల్ ప్రజెంట్లు ఉంటే లోపల టెన్స్ చేంజ్ అవ్వదు. సో యామ్ గోయింగ్ ఇస్తే యామ్ గోయింగ్ రాసేయాలి. అయితే
సార్ ఇక్కడ ఇక్కడ ఐ కాబట్టి యామ్ రాశాడు, మరి హీ ఉంది ఇక్కడ యామ్ రాయకూడదు కదా. యామ్ అన్నా ఈజ్ అన్న ఒకటే, యామ్ ఈజ్ ఆర్, ఈ రెండు సింగులర్. యామ్ ఈజ్, ఒక ఐకే యామ్ వాడతాము, సింగులర్కి ఈజ్ వాడతాము, ప్లూరల్కి ఆర్ వాడతాం. సో హీగా మారింది, ఐ అనేది హీగా మారింది కాబట్టి ఏం రాయాలి అక్కడ, ఈజ్ రాయాలి. టెన్స్ మారలేదు, ఓకేనా. వజ్ కానీ వర్ కానీ రాయలేదు. ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్, ఫుల్ స్టాప్. మరి కొటేషన్స్ ఏవి రాయకూడదు. మళ్ళీ చెప్తే చూడండి, కొటేషన్ లోపల ఉన్నటువంటి ఐ అనే ఫస్ట్ పర్సన్ సేకి ముందున్న సబ్జెక్ట్ చెందుతుందని చెప్పాను. మోహన్కి, మోహన్ అంటే జెంట్ కదా, కాబట్టి ఐ ప్లేస్లో ఏం రాయాలా, హీ. ఒకవేళ ఇక్కడ లేడీ ఉంటే ఇక్కడ సి రాస్తాం, సింపుల్. ఇక్కడ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్లో ఉంది సేస్ అని, సే ఇచ్చినా, సేస్ ఇచ్చినా, సే టు ఇచ్చినా, సేస్ టు ఇచ్చినా ఈ లోపల టెన్స్ అనేది మారదు. ప్రజెంట్ కంటిన్యూస్గా ఉంది. హీ వలన ఈజ్ రాసాం అంతే, యామ్ అన్న ఈజ్ అన్న ఒకటే. ఐ బట్టి యామ్ రాసాం, హీ బట్టి ఈజ్ రాసాం అంతే. ఇండెడ్ స్పీచ్లో మారిపోయింది. నెక్స్ట్, హీ సెడ్ టు హెర్, కొటేషన్ స్టార్ట్, ఐ హ్యావ్ ఇన్వైటెడ్ యువర్ మదర్. సో దీనిని మనము ఇండెడ్ స్పీచ్లో మార్చాలి. లోపల ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యింది, చివరిన ఫుల్ స్టాప్ ఉంది, ఎస్ఆర్ట్ సెంటెన్స్ని మాత్రం మారుస్తాను ముందు, ఓకేనా. సో ఫస్ట్ రిపోర్టింగ్ వర్క్ మార్చాలా. సో సెడ్ టు ఉంది కదా, సెడ్ టు ఇస్తే ఎలా మారుతుంది చెప్పాను, టోల్డ్గా మారుతుంది చెప్పాను. సెడ్ టు ఇస్తే టోల్డ్గా మారుతుంది. పక్కనే ఉంది హెర్, హీ టోల్డ్ హెర్. కొటేషన్స్ రిమూవ్ చేసి రాయాలా, దట్ అనే కంజంక్షన్ రాయాలి. నెక్స్ట్, ఐ అనే ఫస్ట్ పర్సన్ ఉంది కదా, ఐ ఫస్ట్ పర్సన్ దేని చెందుతుంది, సెడ్ టు ముందు ఉన్న సబ్జెక్ట్ చెందుతుంది. ఎవరంటే ఇక్కడ హీ, దట్ హీ. ఇక్కడ హ్యావ్ ఇన్వైటెడ్ ఉంది, మీకు చెప్పాను. హ్యావ్ ప్లస్ V3 ఇచ్చిన, హ్యాజ్ ప్లస్ V3 ఇచ్చిన, హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3 ఇచ్చిన సరే ఎలా మారుతుంది, హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. హ్యాడ్ ప్లస్ V3గా మారాలి. హ్యాడ్ ఇన్వైటెడ్, హ్యావ్ ఇన్వైటెడ్ ఏమవుద్ది, హ్యాడ్ ఇన్వైటెడ్. అంటే హ్యావ్ ఇస్తే హ్యాడ్ అయిపోద్ది, హ్యాజ్ ఇచ్చినా హ్యాడ్ అయిపోద్ది, పక్కన ఉండేది యాజ్ ఇట్ ఈస్ వచ్చేది ఇన్వైటెడ్ అని. నెక్స్ట్, యువర్ మదర్ అన్నాడు కదా, ఇక్కడ చూడండి యూకి సంబంధించిన ఏవి ఇచ్చినా సరే సెకండ్ పర్సన్, యూ కానీ యువర్ కానీ యువర్ సెల్ఫ్ కానీ ఏమైనా సెకండ్ పర్సన్ యూ యొక్క ఏ రూపాయలు ఇచ్చినా సరే అది దేనికి చెందుతుందండి, ఇది సెడ్ టు తర్వాత నా ఆబ్జెక్ట్ చెందుతుంది చెప్పాను. ఫస్ట్ పర్సన్ ఐ యొక్క రూపాయలు ఏవి ఇచ్చినా, ఐ కానీ మీ కానీ మై కానీ మైండ్ కానీ మై సెల్ఫ్ కానీ ముందున్న సెడ్ టుకి ముందున్న సబ్జెక్ట్ చెందుతుంది. అదే లోపల యూ కానీ యువర్ కానీ ఏవి ఇచ్చినా సరే సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది. సో యువర్ మదర్ అనేది ఎవరు బట్టి మార్చాలి, ఇక్కడ హెర్ బట్టి మార్చాలి. హెర్ మదర్గా మారుతుంది. ఎలా మారుతుందండి, హెర్ మదర్, ఫుల్ స్టాప్. హీ టోల్డ్ హెర్ దట్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ హెర్ మదర్, ఓకేనండి. నెక్స్ట్ అండి, ద బాయ్ సెడ్ టు ద టీచర్, ఐ డిడెంట్ కమ్ టు ద స్కూల్ ఎస్టర్డే. సో లోపల ఉన్నది ఎస్ఆర్టీ సెంటెన్సే, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, చివరి ఫుల్ స్టాప్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం మార్చాలి, రిపోర్టింగ్ వెర్బ్. సెడ్ టు ఇస్తే రాయాలి, టోల్డ్ రాయాలి. టోల్డ్, ద బాయ్ టోల్డ్ ద టీచర్. కొటేషన్స్ తీసి దట్ అనే కంజంక్షన్ రాయాలి. మీకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ టెన్స్ మార్చారు ఎందుకంటే ఇక్కడ సెడ్ ఇచ్చినా సెడ్ టు ఇస్తేనే లోపల టెన్స్లు మారుతాయి. సే కానీ సేస్ కానీ ఇస్తే లోపల టెన్స్ మారదు. హ్యావ్ ప్లస్ V3 ఇస్తే హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3 ఇస్తే హ్యాజ్ ప్లస్ V3 ఏవి ఇస్తే విరాసిటీ అంతే కానీ టెన్సెస్ మారవు. కానీ సెడ్ టు ఇచ్చారంటే మనం రూల్ ప్రకారంగా టెన్సెస్ చేంజ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ అనే ఫస్ట్ పర్సన్ ఉంది కదా, ఫస్ట్ పర్సన్ ఎవరు చెందుతుందండి, సెడ్ టుకు ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ చెందుతుంది. ఈ ఐ అనేది సెడ్ టు ముందు ఎవరున్నారండి, ద బాయ్కి చెందుతుంది. బాయ్ అంటే జెంట్ కదా, కాబట్టి ఐ ప్లేస్లో హీ రాస్తాం. డిడెంట్ కమ్ అని ఉంది, మీకు చెప్పాను ఆల్రెడీ. డిడెంట్ కమ్, డిడెంట్ ప్లస్ వెర్బ్ వన్ కానీ ఇస్తే ఇండెడ్ స్పీచ్లో మారు. డిడెంట్ ప్లస్ V1 అంటే దాని అర్థం సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లు ఇస్తే హ్యాడ్ నాట్ ప్లస్ V3గా మార్చాలి. డిడెంట్ ప్లస్ V1 ఇస్తే హ్యాడ్ నాట్ ప్లస్ V3. ఓన్లీ వెర్బ్ టు ఇస్తే, ఓన్లీ ఇక్కడ వెర్బ్ టు కేమ్ అని ఇచ్చానుకో, ఓన్లీ కేమ్ ఇస్తే హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ కమ్గా మారుతుంది. వెర్బ్ టు ఇస్తే హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. సింపుల్ పాస్ట్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్ మారుతుంది. అదే సింపుల్ పాస్ట్ నెగిటివ్ ఇచ్చాడు అనుకోండి, డిడెంట్ ప్లస్ V1 అని హ్యాడెంట్ ప్లస్ V3గా మార్చాలి. హ్యాడెంట్ ప్లస్ V3, హ్యాడెంట్. కమ్, కమ్కి మూడు రూపం కూడా కమ్మే, కమ్ కేమ్ కమ్ టు ద స్కూల్. ఎస్టర్డే అనే అదర్ వర్డ్, ఎస్టర్డే ఎలా మారుతుంది, ద ప్రీవియస్ డే, ద ప్రీవియస్ డే అదర్ వర్డ్ కూడా మార్చాలి, ఓకేనండి. ఇది రూల్. అయితే మీకు లోపల ఉన్నది ఎస్ఆర్టీ సెంటెన్స్ అని గుర్తుంచుకోమని, ఎందుకంటే ఎస్ఆర్టీ సెంటెన్స్ అయితే రిపోర్టింగ్ వరకు మారుతుంది. ఏంటి, సెడ్ టు బదులుగా టోల్డ్ అని. సే ఇస్తే సే, సేస్ ఇస్తే సేస్, సే టు ఇస్తే టెల్, సేస్ టు ఇస్తే టెల్స్ అని. సెడ్ ఇస్తే సెడ్, సెడ్ టు ఇస్తే టోల్డ్. ఎస్ఆర్టీ సెంటెన్స్కే రిపోర్టింగ్ వెర్బ్ అలా ఉంటుంది. ఇంటరాగేటివ్ రిపోర్టింగ్ వెర్బ్ మారిపోద్ది.
కానీ ఇంటరాగేటివ్ అయినా, ఇంపరేటివ్ అయినా, ఎక్స్క్లమేటర్ అయినా మిగతా ఇవి మారవు. అన్ని రూల్స్ ఒకటే. వెర్బ్ చేంజ్ అయినా, పర్సన్ చేంజ్ అయినా, అదర్ వర్డ్స్ అయినా మారవు. ఒక్క రిపోర్టింగ్ వెర్బ్ దగ్గరే తేడా వస్తుంది. అసర్టివ్ సెంటెన్స్కి సెడటివ్ ఇస్తే టోల్డ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇన్వర్టెడ్ కామర్స్ అంటే కొటేషన్స్ లోపల సెంటెన్స్ ఇంట్రాగేటివ్ అయితే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా తెలిస్తే చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ 2 రకాలు. డబుల్-H క్వశ్చన్స్ అంటే డబుల్-H వర్డ్స్ స్టార్ట్ వచ్చి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటాయి. హూ, వాట్, వేర్, వెన్, వై, హౌ ఇవన్నీ కూడా. అలాగే రెండోది ఏంటంటే SR నో క్వశ్చన్స్. స్టార్టింగ్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ కానీ, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లతో కానీ, డూ, డస్, డిడ్లతో కానీ, విల్, షెల్, కెన్ వాటితో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటాయి. అది SR నో క్వశ్చన్స్. ఈ 2 రకాల క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు దీనికి ఎస్ఆర్టీకి ఏమైనా తేడా ఉందంటే రెండింటి దగ్గర తేడా వస్తుంది. ఏంటంటే రిపోర్టింగ్ వెర్బ్ మారుతుంది, అలాగే కామా కొటేషన్స్ కంజంక్షన్ పెడతామే ఆ 2 మారుతాయి. మిగతా టెన్సెస్ చేంజెస్ కానీ, పర్సన్స్ చేంజెస్ కానీ, అదర్ వర్డ్స్ కానీ ఏవి మారవు. వాటిలో అక్కడైతే ఏ రూల్స్ పాటించాము ఇక్కడ కూడా అవే రూల్స్ పాటించాలి. ఓకేనా? ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ చూద్దాం. సో మనకి రిపోర్టింగ్ వెర్బ్ అంటే కామాకి ముందు ఉన్నటువంటి రిపోర్టింగ్ వెర్బ్ ఇది కదా. ఈ రిపోర్టింగ్ వెర్బు సే కానీ, సేస్ టు కానీ ఉన్నట్లయితే మనకి ఎలా మారుతుందంటే ఆస్క్గా రాయాలి. సే కానీ, సే టు ఇస్తే ఆస్క్ రాయాలి. సేస్ టు, సేకి ఎస్ ఉన్నా, సేస్కి ఎస్ ఉన్నా, పక్కన 2 ఉన్నా సరే, 2 లేకపోయినా సరే ఆస్క్స్ రాయాలి. సేస్ అయినా ఆస్క్స్, సేస్ టు అయినా ఆస్క్స్. ఒకవేళ సెడ్ ఇచ్చినా ఆస్క్డే రాయాలి, సెడ్ టు ఇచ్చినా ఆస్క్డే రాయాలి, ఆస్క్డ్ ఇస్తే ఆస్క్డ్ అని రాయాలి. అదే అసర్టివ్ సెంటెన్స్ అయితే దట్ అక్కడ రాసంటే టోల్డ్ అని రాసాం, అసర్టివ్ ఇస్తే టోల్డ్ రాసాం. ఇక్కడ ఏంటి రాస్తాను? ఆస్క్డ్ రాస్తాను, ఆస్క్డ్. ఓకేనా? నెక్స్ట్ కంజంక్షన్. కామా కొటేషన్స్ తీసి అసర్టివ్ సెంటెన్స్ దట్ అనే కంజంక్షన్ వాడడం. మరి ఇక్కడ ఏం వాడతామంటే ఒకవేళ లోపల ఉన్న సెంటెన్స్ డబుల్-H వర్డ్తో స్టార్ట్ అయింది అనుకోండి, కంజంక్షన్ కూడా అదే డబుల్-H వర్డ్ అవుద్ది. హూతో స్టార్ట్ అయితే హూయే రాస్తాం, అక్కడ ఇంకేం రాదు, కంజంక్షన్ వేరేది రాదు. వెన్ ఇస్తే వెన్, హౌ ఇస్తే హౌ, వాటితో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ లోపల ఉన్న సెంటెన్స్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది అనుకోండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, షల్ ఇన్నిటితో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, అప్పుడు కంజంక్షన్ మాత్రం కామా కొటేషన్స్ బదులుగా ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. ఓకేనా? ఇది కంజంక్షన్ యొక్క చేంజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ద బాయ్ సెడ్ టు మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. సో ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు ఇచ్చిన కాబట్టి సెడ్ ఇచ్చినా, సెడ్ టు ఇచ్చినా ఆస్క్డ్ అయినా రాయాలి. ద బాయ్ ఆస్క్డ్ మీ. కామా కొటేషన్స్ తీసేయాలి కదా, కానీ ఇది డబుల్-H వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి దేంతో స్టార్ట్ అయితే దాంతో రాయాలి. క్యాపిటల్ లెటర్ రాయకూడదు, స్మాల్ లెటర్ రాయాలి. రాసి హౌ రాసి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఇది సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ని అసర్టివ్ స్ట్రక్చర్లోకి మార్చాలి. అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి హెల్పింగ్ వెర్బ్ తర్వాత తీసుకెళ్ళాలి. కెన్ ఐ హెల్ప్ యూని ఐ కెన్ హెల్ప్ యూ అనుకొని చేయాలి. సో సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి రాస్తాం, కానీ ఐ అనేది దేనికి చెందుతుంది? ఇక్కడ ఐ అని ఫస్ట్ పర్సన్ దేనికి చెందుతుంది? సెడటివ్కి ముందున్న సబ్జెక్ట్ చెందుతుంది చెప్పాను. సెడటివ్ ముందు ఎవరున్నారు? బాయ్. సో యాక్చువల్గా కెన్ ఐని ఐ ముందు తీసుకురావాలని చెప్పాను. ఇండైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు ఐ ముందుకు వస్తుంది, కెన్ తర్వాత వెళ్తుంది. ఐ ముందుకు వచ్చినప్పుడు ఐ దేనికి చెందుతుంది? బాయ్కి. సో ఐ అనేది బాయ్ బట్టి మార్చాలి, పర్సన్ చేంజింగ్. సో ఐ బాయ్ బట్టి మార్చాలంటే బాయ్ అంటే ఏమవుతుంది? హీ. సో హౌ హీ. ఇప్పుడు కెన్ హెల్ప్ ఉంది కదా, కెన్ హెల్ప్ ఎలా మారుతుంది? మనం టెన్సెస్ చేంజ్ చెప్పాం. కుడ్ హెల్ప్. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? ఇంకా యూ ఉంది. ఇక్కడ ఏముందండి? యూ ఉంది. యూ సెకండ్ పర్సన్ దేనికి చెందుతుందండి? సెడ్ టు తర్వాత ఉన్న ఇక్కడ ఏంటుందండి? మీ ఉంది, మీకు చెందుతుంది. సార్ ఇక్కడ వెంటనే హీ కుడ్ హెల్ప్ మీ రాస్తామా? మరి యూ అనేది మీకు చెందుతుంది కదా, ఇక్కడ రాస్తే సరిపోద్దా? సరిపోద్ది. ఎందుకు సరిపోదు? ఇక్కడ యూ అనేది ఏ ప్లేస్లో ఉంది? ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఈ లోపల ఉన్న సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐ, ఆబ్జెక్ట్ యూ. సో యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్ చెందుతుంది. మీ కూడా ఆబ్జెక్ట్ కేసే. ఐ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? మీ. ఐ సబ్జెక్టు, మీ ఆబ్జెక్టు. సో యూ బదులుగా మీ రాసివచ్చు.
ఒకవేళ యు కానీ ఐ ప్లేస్లో ఉంటే యు, అప్పుడు మీ ఏమవుద్ది? అయ్యవద్దు మళ్ళీ. అంటే యు అనేది ఏ ప్లేస్లో ఉంది? ఆబ్జెక్టివ్ కేసులో ఉందా, సబ్జెక్టివ్ కేసులో ఉందా, రిఫ్లెక్స్ కేసులో ఉందా, పొసెసివ్ కేసులో ఉందా చూసుకుని దాన్ని బట్టి దీన్ని మార్చాలి. ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ కేసులో ఉంది, ఎలాగని చెప్తాను చూడండి. కెన్ ఐ హెల్ప్ యూ ఎలా మారుస్తాం? ఐ కెన్ హెల్ప్ యూ. ఐ ముందు తీసుకురావు కదా, ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. యు అనేది ఆబ్జెక్ట్ కేసులో ఉంది, మరి మీ కూడా ఆబ్జెక్టే కదా, ఐ యొక్క ఆబ్జెక్ట్ మీయే కదా, సరిపోయింది. వచ్చేయండి నెక్స్ట్ అండి. చివరన క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ అనేది ఎస్ఆర్టీలోకి మారిపోతుంది, క్వశ్చన్ మార్క్ ఉండదు. అందుకే ఇక్కడ కెన్ అడిగిపోతుంది, అయ్యిట్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడితే తప్పు. ఒకవేళ మీకు ఆప్షన్స్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే అది వెంటనే మీరు మార్క్ చేసేయండి, అది ఆన్సర్ కాదని. నెక్స్ట్, ద మ్యాన్ సెడ్ టు మీ హూ ఆర్ యూ. సో సెడ్ టు ఇచ్చారు కాబట్టి ఆస్క్డ్. ద మ్యాన్ ఆస్క్డ్ మీ. కామా కోటేషన్ తీస్తే ఎప్పటలే కంజంక్షన్, కానీ ఇక్కడ డబుల్ ఏ చూడు కాబట్టి అదే వస్తుంది కంజంక్షన్. హూ. ఆర్ యూ అని ఇచ్చారు ఇక్కడ, నీకు ఇందాక చెప్పాను. ఆర్ యూని ఏమనుకోవాలా? యూఆర్, యూని ముందు తీసుకురావాలా, యూఆర్ అనుకుని చేయాలా, యూఆర్. ఇప్పుడు యు అనేది ఏ పర్సన్? సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ దేనికి చెందుతుంది? మీకు చెందుతుంది. సెడ్ టు తర్వాత ఉన్నదానికే సెకండ్ పర్సన్ చెందుతుంది. చెప్పాను మీకు ఆల్రెడీ. ఫస్ట్ పర్సన్ ఏంటి? ఐ, మీ, మై, మైండ్, మై సెల్ఫ్. ఇవే ఉన్నా సరే సెడ్ టు ముందు చెందుతాయి. యు యొక్క ఏ రూపంలో ఉన్నా సెడ్ టు తర్వాత ఉందని చెందుతుంది చెప్పాను. అయితే ఆర్ యు ఏమైంది? యూఆర్ అంటే యు ముందుకు వస్తుంది, అంటే యు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, సబ్జెక్ట్ కేసులో ఉంది. మరి ఇక్కడ మీ రాస్తామా? హూ మీ రాస్తామా? సార్ యూ ముందు రాయాలి కదా, మరి యూ ప్లేస్లో మీ రాయాలి కదా అని ఇక్కడ హూ మీ రాస్తే తప్పు. ఎందుకు తప్పు అంటే యూ ముందుకు వస్తుంది, ఆర్ తర్వాత వెళ్తుంది. యూ స్టార్టింగ్లో ఉందంటే సబ్జెక్టు. సో మీ యొక్క సబ్జెక్ట్ కేసు ఏంటి? ఐ. మీ యొక్క సబ్జెక్ట్ కేసు ఏంటి? ఐ. ఇక్కడ సమస్య ఏంటంటే యూకి సబ్జెక్ట్ యూఏ, ఆబ్జెక్ట్ యూఏ. అందువల్ల ఆ సెంటెన్స్లో అది ఎక్కడ ఉంది? స్టార్టింగ్లోకి వస్తుందా, చివరిన ఉందా? స్టార్టింగ్లో ఉంటే సబ్జెక్ట్ కేసు, చివరిలో ఉంటే ఆబ్జెక్ట్ కేసు. సో యూ ముందుకు వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ కేసు. మీకు సబ్జెక్ట్ కేసు ఏంటి? మీకు ఐ. నెక్స్ట్, ఆర్ అనేది ఎలా మారుతుంది గుర్తుపెట్టుకోండి. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా మారుతుంది? వాజ్ వర్ ప్లస్ ఇంగ్గా మారుతుందని చెప్పాను. టెన్సెస్ చేంజెస్లో ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ మారుతుంది. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫాము వాజ్ వర్ ప్లస్ ఇంగ్గా మారుతుంది. కానీ యామ్ ఈజ్ ఆర్ సింగిల్గా ఇచ్చినా సరే, యామేజార్లు సింగిల్గా ఉన్నా సరే, ఆ పక్కన ఇంగ్ ఫామ్ లేకపోయినా సరే వజవరగానే మార్చాలా. అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంది, సింపుల్ పాస్ట్లోకి మార్చాలని అర్థం. సో యామేజార్ సింగిల్గా ఉన్న, యామేజార్ పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా మనం మార్చాల్సింది వజవరగా మార్చాలి. మరి ఐ సింగులర్ కదా, ఏం రాయాలి? వజ్ రాయాలి. చివరన ఫుల్ స్టాప్ పెట్టాలి. ద మ్యాన్ ఆస్క్డ్ మీ హూ ఐ వాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, హీ సెడ్ హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ అన్నాడు. సెడ్ ఇచ్చినా ఆస్క్డ్ రాయాలి, సెడ్ టు ఇచ్చినా ఆస్క్డ్ రాయాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, డబుల్ హెచ్ వర్డ్ లేదు. అప్పుడు కంజంక్షన్ ఏం వస్తుంది అంటే ఇఫ్ వస్తుంది. ఇఫ్ కానీ వెదర్ కానీ. హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ డేట్ రావచ్చు, కెన్ కానీ, విల్ కానీ, షల్ కానీ, హ్యావ్ కానీ, యాజ్ కానీ, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ, ఏ వచ్చినా హెల్పింగ్ వర్బ్లు వచ్చినా ఇక్కడ డబుల్ హెచ్ వర్డ్ లేకుంటే హెల్పింగ్ వర్బ్ ఉండి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకేనా? చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అప్పుడు ఏడు తీసుకోవాలి? ఇఫ్ కానీ వెదర్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనము స్ట్రక్చర్ ఎలా ఉంది? హ్యావ్ యూ ఉంది. మనం ఏమనుకోవాలా? యూ హ్యావ్ అనుకొని చేయాలా. యూ ఇట్ రావాలి, హ్యావ్ అటు వెళ్ళిపోవాలి, అంతే కదా. ఎస్ఆర్టీలోకి మార్చాలా. అయితే ఇప్పుడు యూ దేనికి చెందుతుంది? సెడ్ టు తర్వాత ఉన్నదానికి. మరి సెడ్ టు పక్కన ఇక్కడ ఏమి లేక సార్ అంటే ఏమీ లేకపోతే ఒకవేళ సెడ్ టు మీ అనుకోవాలి. సెడ్ టు మీ అనుకొని చేయాలి. ఓకేనా సార్? ఇది సెకండ్ పర్సన్ కదా, సెకండ్ పర్సన్ సెడ్ టు పక్కన ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది కదా. మరి ఇక్కడ సెడ్ పక్కన ఏం లేదు సార్ అంటే అప్పుడు ఏమనుకోవాలి? సెడ్ టు మీ, ఎంఈ మీ అనుకొని మనం ఆన్సర్ రాయాలి. సో యూ అనేది స్టార్టింగ్లోకి వస్తుంది. ఇవ్వండి, హ్యావ్ యూ అన్నాం కదా, యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ అంటే యూని ముందు తీసుకొచ్చి చేయాలా. మరి యూ ముందుకు వస్తుందంటే స్టార్టింగ్లో ఏమున్నట్టు? స్టార్టింగ్లో ఉన్నట్టు. స్టార్టింగ్లో ఉండేది సబ్జెక్ట్ కేసు.
మరి ఇక్కడ సెడ్ టు మీ అనుకున్నాం కదా సార్, మీ యు అనేది మీకు చెందుతుంది అనుకున్నాం కదా, ఇక్కడ ఏమీ లేకపోతే సెడ్ టు మీ అనుకోమన్నారు. ఇక్కడ యు మీకి రాయమన్నారు, మీ యుని మీ పరంగా రాయమన్నారు కదా, మరి మీ ఇక్కడ రాయొచ్చు, రాయకూడదు. ఎందుకు? యు ముందుకు వస్తుంది, స్టార్టింగ్లోకి వస్తుంది, ఇది హ్యావ్ ముందుకు వస్తుంది, యు అంటే సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అప్పుడు మీకు సబ్జెక్ట్ ఏంటి? ఐ. మీకు సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఇప్పుడు హ్యావ్ కంప్లీటెడ్ ఏమవుద్ది? హ్యావ్ ప్లస్ V3 అయినా, హ్యాజ్ ప్లస్ V3 అయినా, హ్యాడ్ ప్లస్ V3గా మారుతుందని చెప్పాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ఐ హ్యాడ్ కంప్లీటెడ్. ఇక్కడ చూడండి ఎవర్ ప్రాజెక్ట్ ఉంది. మరి ఎవరంటే మళ్ళీ ఇక్కడ యూ యొక్క ఏ రూపమైనా సెకండ్ పర్సనే, ఎవరు కూడా సెకండ్ పర్సనే, అది కూడా దేని చెందుతుంది? సెడ్ టు తర్వాత ఉంది. ఇక్కడ ఏం లేదు, ఏమనుకోమన్నాం? మీ అనుకోమన్నాం, మీ మీ. అప్పుడు మీ అనేది ఎవరి ప్రాజెక్టులోకి మార్చాలి. ఇక్కడ మీ బట్టి ఎవరి ప్రాజెక్ట్ మార్చాలి. ఎవరి ప్రాజెక్ట్ ఏమవుద్ది? మీ యొక్క పొసెసివ్ ఏమవుద్ది? మై. మీ యొక్క పొసెసివ్ ఏంటి? మై. మై ప్రాజెక్ట్. చివరన ఫుల్ స్టాప్. ఇక్కడ చూడండి రాస్తాను. ఇక్కడ ఐ, మీ, మై, మైండ్, మై సెల్ఫ్. యు ఆబ్జెక్ట్ కేసు కూడా యు. యు ఫస్ట్ ఉండొచ్చు, చివరి ఉండొచ్చు. ఫస్ట్ ఉంటే యు బదులుగా ఐ, చివరిలో ఉంటే యు బదులుగా మీ. ఇప్పుడు అది మీకు చెందినప్పుడు ఇక్కడ మీ అనుకుంటే, ఇక్కడ సి అనుకుంటే మరి సి బట్టి రాయాలి, ఇక్కడ హీ అనుకుంటే హీ బట్టి రాయాలి. మై ఏమొద్ది? యువర్. యువర్స్ మైండ్ బదులుగా యువర్ సెల్ఫ్. ఓకేనా? ఆ విధంగా ఇది వచ్చింది. ఎవర్ ప్రాజెక్ట్ ఏమైంది? మై ప్రాజెక్ట్గా మారింది. ఇక్కడ మీ అనుకోనం కాబట్టి, ఐ యొక్క రూపం అనుకోనం కాబట్టి మారింది. ఓకేనండి? చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మరొక ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటంటే, లోపల ఉన్న క్వశ్చను డూ తోటి, డస్ తోటి, డిడ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు టెన్స్ చేంజ్ అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డూతో కానీ డస్తో కానీ స్టార్ట్ అయ్యి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటే నెగిటివ్ ఉండకూడదు, పాజిటివే. అప్పుడు మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు డూ డజల్ రాయవసరం లేదు, ఈ V1 అని V2గా మార్చేయాలి. ఇక్కడ ఏ వెర్బ్ ఇస్తే వెర్బ్ని వెర్బ్ 2లోకి మార్చేయాలి. సింపుల్ ప్రెజెంట్ని సింపుల్ పాస్ట్లో మార్చేయాలి. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ నెగిటివ్లో కానీ డోంట్తో కానీ డజంట్, ఇక్కడ డూ డస్ పాజిటివ్, డోంట్ డజంట్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే నెగిటివ్, డూ తోటి డస్ తోటి నెగిటివ్ ఉంటే చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు డిడెంట్ ప్లస్ V1 కింద రాయాలి. డిడెంట్ ప్లస్ V1 కింద రాయాలి. నెగిటివ్ ఇచ్చినప్పుడు డిడెంట్ కింద రాయాలి. పాజిటివ్ ఇచ్చినప్పుడు డూ డజ్ రాయ అవసరం లేదు, ఈ వెర్బ్ 1 అని వెర్బ్ 2లోకి మార్చండి. నెక్స్ట్, డిడ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇక్కడ పాజిటివ్ ఉండాలి, ఇక్కడ నెగిటివ్ ఉండకూడదు. డిడ్తో స్టార్ట్ అయినప్పుడు పాజిటివ్ అయితే డిడ్ రాయకుండా, సో డిడ్ రాయ అవసరం లేదు, ఈ వెర్బ్ 1కి హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. ఓకేనా? హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. ఒకవేళ డిడ్కి నెగిటివ్ ఇస్తే డిడెంట్ చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే అప్పుడు కూడా ఏం రాయాలా? హ్యాడ్ అండ్ ప్లస్ V3 రాయాలా. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటే చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది, పాజిటివ్ ఉంటే హ్యాడ్ ప్లస్ V3, డిడ్తో నెగిటివ్ ఉంటే హ్యాడ్ అండ్ ప్లస్ V3, డిడ్తో పాజిటివ్ ఉంటే హ్యాడ్ ప్లస్ V3, డిడ్తో నెగిటివ్ ఉంటే హ్యాడ్ అండ్ ప్లస్ V3. ఓకేనా? క్లియర్? అదే డూ డస్తో పాజిటివ్ ఉంటే ఇక్కడ వెర్బ్ 1 అనేది వెర్బ్ 2 మార్చాలా, డూ డజల్ రాయకూడదు. ఒకవేళ ఆ డూ డజల్ నెగిటివ్లు ఇస్తే, డోంట్ డజంట్ ఇస్తే ఎలా ఆన్సర్? డిడెంట్ ప్లస్ V1 రాయాలి. ఓకేనా? చూద్దాం. మోహన్ సెడ్ టు హెర్ డూ యూ లైక్ టీ అన్నాడు. ఇక్కడ సెడ్ టు ఇచ్చారు కాబట్టి మనం ఆస్క్డ్ అని రాస్తాం, ఎందుకంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఆస్క్డ్ హెర్ కామా కోటేషన్స్ తీసి కంజంక్షన్ పెట్టాలా. ఇది లోపల ఉన్నది అసర్టివ్ సెంటెన్స్, సారీ అసర్టివ్ అయితే దట్ పెడతాం, ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఉంది, మరి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి బెటర్ రాయాలా, ఇఫ్. నెక్స్ట్, డూతో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉన్న ఎవరు రాయాలి? వెర్బ్ 2 రాయాలి. దేనికి? ఈ డూ రాయవసరం లేదు, వెర్బ్ 2 రాయాలి. అయితే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? యూని ముందు తీసుకురావాలని చెప్పాను. యూని ముందు తీసుకురావాలి. యూ సబ్జెక్ట్ ముందుకు వస్తుంది, మరియు యూ సెకండ్ పర్సన్ దేని చెందుతుంది? సెడ్ టు తర్వాత హెర్కి చెందుతుంది. మరి యూ అనేది హెర్కి చెందుతుంది కాబట్టి హెర్ రాస్తామా? రాయము. ఎందుకు? యూ ఎక్కడికి వస్తుంది? స్టార్టింగ్కి వస్తుంది. డూ యూ అనేది యూ డూ అవుతుంది. యూ అనేది డూకి ముందుకు వస్తుంది. సబ్జెక్ట్ ముందుకు వచ్చినప్పుడు, యూ ముందుకు వచ్చినప్పుడు సబ్జెక్ట్ కేసు రాయాలి. హెర్కి సబ్జెక్ట్ కేసు ఏంటి? సి. హెర్కి సబ్జెక్ట్ కేసు ఏంటి? సి. నెక్స్ట్,
డూతో ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, వెర్బ్ టు రాయాలి, దీనికి వెర్బ్ టు రాయాలి, లైక్డ్ టీ. చివరి క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. నెక్స్ట్ అండి, రవి సెడ్ టు మీ డజంట్ హీ గో టు వాక్ డైలీ, రవి ఆస్క్డ్ మీ. సో ఇఫ్ ఆర్ వెదర్, ఇఫ్ రాయొచ్చు ఎందుకంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి. హీ అనేది ముందుకు వస్తుంది, హీ అనేది ముందుకు వస్తుంది. సార్ హీ ఇక్కడ దేనికి చెందుతుంది, మీకు స్టార్టింగ్ చెప్పాను. ఫస్ట్ పర్సన్ ఐ వి ఉంటే అవి సెడ్ టుకి ముందు ఉన్నదని చెందుతుంది. సెకండ్ పర్సన్ యూ కానీ యూ యొక్క రూపాలు ఏమున్నా సరే సెడ్ టు తర్వాత ఉందని చెందుతుందని చెప్పాను. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్స్ లోపల, కొటేషన్ లోపల థర్డ్ పర్సన్స్ ఇచ్చడం ఒకటి, హీ కానీ హిమ్ కానీ హిజ్ కానీ సీ కానీ హెర్ కానీ దే కానీ దెమ్ కానీ ఇట్ కానీ ఈ లోపల ఏవి ఇచ్చినా నో చేంజ్. సో హీగానే ఉంటుంది, థర్డ్ పర్సన్ ఇది. ఓకేనా, ఇక్కడ దేనికి చెందదు కాబట్టి హీ ముందుకు వస్తుంది, నో చేంజ్, థర్డ్ పర్సన్ నో చేంజ్, హీ రాస్తాం. డజంట్, డోంట్ కానీ డజంట్ కానీ ఇస్తారా ఎలా, డిడెంట్ ప్లస్ V1, డిడెంట్ గో V1, గో టు వాక్ డైలీ క్వశ్చన్ మార్క్. రవి ఆస్క్డ్ మీ ఇఫ్ యూ డిడెంట్ గో టు వాక్ డైలీ. ఓకేనా, షీ సెడ్ టు హిమ్ డిడ్ యూ కాల్ హిమ్ లాస్ట్ నైట్. ఇక్కడ చూడండి, సెడ్ టు ఆస్క్డ్ హిమ్, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇఫ్. యూ ముందుకు రావాలా, యూ ముందుకు రావాలి ఎందుకంటే స్ట్రక్చర్ మార్చాలి, ముందుకు రావాలి కదా. యూ ముందుకు వస్తే సబ్జెక్ట్ ప్లేస్ వచ్చాడు, యూ దేని చెందుతుంది ఇక్కడ సెడ్ టు తర్వాత హిమ్కి. మరి యూ అనేది హిమ్కి చెందుతుంది కాబట్టి ఇక్కడ హిమ్ రాస్తాం, రాయకూడదు. యూ ముందుకు వస్తుంది అంటే స్టార్టింగ్లోకి వస్తుంది అంటే సబ్జెక్ట్ కేసు. సో హిమ్కి సబ్జెక్ట్ కేసు ఏంటి, హీ, హిమ్కి సబ్జెక్ట్ కేసు ఏంటి హీ. నెక్స్ట్ డిడ్తో పాజిటివ్ ఇస్తే హ్యాడ్ ప్లస్ V3, నెగిటివ్ ఇస్తే హ్యాడ్ అండ్ ప్లస్ V3. పాజిటివ్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ కాల్డ్. దీనికి మూడో రూపం ఏంటి, కాల్డ్, హ్యాడ్ కాల్డ్. హిమ్ అనేది థర్డ్ పర్సన్, హీ హిమ్ హిజ్ సీ హెర్ ఇట్ దేర్ దెమ్ అంటే హీ సీ ఇట్ దే యొక్క ఏ రూపమైనా సరే, హీ షీ ఇట్ దే ఇవన్నీ థర్డ్ పర్సన్స్, వాటి యొక్క ఏ రూపమైనా నో చేంజ్. కొటేషన్ లోపల అవి ఇస్తే నో చేంజ్. ఓకేనా, లాస్ట్ నైట్ ఏమవుద్ది, ద ప్రీవియస్ నైట్. చివరి ఫుల్ స్టాప్. ఇక్కడ డిడ్ పాజిటివ్ ఇస్తే హ్యాడ్ కాల్డ్, ఇక్కడ నెగిటివ్ ఇస్తే హ్యాడ్ అంట్ కాల్డ్, డిడ్ నెగిటివ్ ఇస్తే హ్యాడ్ అంట్, పాజిటివ్ ఇస్తే హ్యాడ్ ప్లస్ V3. ఓకేనండి, ఇది ఇంట్రాగేషన్ సంబంధించి. ఓకేనా, ఇప్పుడు గత టెట్లు ఇచ్చిన కొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మనము ఇప్పుడు గత ప్రీవియస్ టెట్లు ఇచ్చిన బిట్స్ చూద్దాం. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చే డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వండి, కొటేషన్స్ ఉన్నాయి, కామా కొటేషన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ స్పీచ్. దాని యొక్క సరైన ఆన్సర్ ఎక్కడ ఉందో 4 గిట్లు మనము చూజ్ చేయాలి. ఆసిమా సెడ్ టు వినీత్ వీ డోంట్ హ్యావ్ ఏ రూమ్ హీటర్. ఫస్ట్ చెక్ చేయాలంటే లోపల ఉన్నది ఏ సెంటెన్సు, అసారిటివ్, సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంది. అసారిటివ్ స్టార్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ సరిపోయిందో చూడాలి. సింపుల్గా ఐడెంటిఫై చేయాలంటే కొన్ని ఆన్సర్స్ మనం ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ ఇది అసారిటివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, సెడ్ టు ఏమవుద్ది, టోల్డ్ అవుద్ది, సెడ్ టు ఏమవుద్ది, టోల్డ్ అవుద్ది. సో టోల్డ్ ఇక్కడ మనకేటో ఇది ఒక టోల్డ్ ఉంది, ఇది ఒకటి ఉంది. సెడ్ టు టోల్డ్ ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ రాంగ్. ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ చెక్ చేయండి. రిపోర్టింగ్ వెర్బ్ మన రూల్ ప్రకారం సరిపోతుందో చూడండి. ఎస్ఆర్టీ సెంటెన్స్ ఇచ్చినప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారుతుంది, సెడ్ టు ఇస్తే టోల్డ్, సెడ్ ఇస్తే సెడ్, సేస్ ఇస్తే సేస్, సే ఇస్తే సే టు ఇస్తే టెల్, సేస్ టు ఇస్తే టెల్స్. అవి మర్చిపోకూడదు. ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ ప్రకారంగా ఒకటి ఫిల్టర్ చేస్తాం. మరి రిపోర్టింగ్ వెర్బ్ 3 ఒకలా ఉన్నాయి. తర్వాత ఏం చేద్దాం, కామా కొటేషన్స్ తీయండి. కామా కొటేషన్స్ తీసి కంజంక్షన్ పెట్టాలి కదా, ఇది అసారిటీ సెంటెన్స్ కదా, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది కదా, కంజంక్షన్ ఏమొస్తుంది, దట్ రావాలా. సో ఈ 3 ఇక్కడ దట్ ఉందా, లేదు కాబట్టి ఆన్సర్ ఇది కాదు. ఇఫ్ ఇచ్చాడు అక్కడ దట్ ఈ 2 ఉంది. మరి ఈ 2 ఏం ఆన్సర్ అవుతుందో చూద్దాం. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ లోపల ఉయ్ ఉంది, లోపల ఫస్ట్ పర్సన్స్ ఐ కానీ ఉయ్ కానీ ఉంటే దేని చెంది చెప్పాను, సెడ్ టు ముందు ఉందని చెందుతుంది ఆసిమాకి. అయితే మీకు ఒక ఎక్సెప్షన్ చెప్పాను. ఫస్ట్ పర్సన్ ఐ యొక్క రూపాలు మీ, మై, మైన్, మైసెల్ఫ్ ఏవని ఉంటే ముందున్న సబ్జెక్ట్ బట్టి మార్చాలి, సెడ్ ముందుందని బట్టి. లేడీ ఉంటే హీ, సి, లేడీ ఉంటే సి, జెంట్ ఉంటే హీ, వాటి ప్రకారం మార్చాలి.
కానీ ఒకవేళ ఫస్ట్ పర్సన్ వి ఇచ్చినా, అజ్ ఇచ్చినా, అవర్ ఇచ్చినా, అవర్స్ ఇచ్చినా, ఇటు వి యొక్క రూపాలు ఏవి ఇచ్చినా సరే మనం రాయాల్సింది దే యొక్క రూపాల్లోకి మార్చాలి. సో వి ఇస్తే దేనిగా మారుతుంది? దేగా మారుతుంది. సో ఇక్కడ దే ఉంది, ఇక్కడ దే ఉంది, సరిపోయింది. నెక్స్ట్ డోంట్ ప్లస్ V1 ఉంది అంటే డోంట్ ప్లస్ V1 ఇచ్చిన, డజంట్ ప్లస్ V1 ఇచ్చిన ఎలా మారుతుంది చెప్పు? నెగిటివ్ డిడెంట్గా మారుతుంది చెప్పాను. డోంట్ ఇచ్చిన, డజంట్ ఇచ్చిన, డిడెంట్ ప్లస్ వెర్బ్ 1గా మారుతుంది. సో ఇక్కడ డిడెంట్ ఉంది, ఇక్కడ డిడెంట్ ఉంది. మరి ఎక్కడ తేడా? హ్యాడ్ తప్పు. ఎప్పుడైనా సరే డూ అయినా, డోంట్ అయినా, డజ్ అయినా, డజంట్ అయినా, డిడ్ అయినా, డిడెంట్ అయినా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే ఈ డూ, డజ్, డిడ్లు ఎప్పుడు కూడా వెర్బ్ 1నే ఫాలో అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ అన్నీ సరిపోయి, ఎందుకంటే డోంట్ ప్లస్ V1, డజంట్ ప్లస్ V1 ఎలా మారుతుంది? డిడెంట్ ప్లస్ V1గా మారుతుంది. ఇంటర్ స్పీచ్లో టెన్స్ డోంట్ ఇచ్చినా డిడ్గా రాయాలా, డజంట్ ఇచ్చినా డిడ్గా రాయాలా. మరి డిడ్ ఇక్కడ డిడెంట్ సరిపోయింది. అయితే ఇక్కడ సమస్య ఏంటి? డిడెంట్ తర్వాత అయినా వెర్బ్ 1 రావాలా, కానీ ఇక్కడ హ్యాడ్ అనేది వెర్బ్ 1 కాదు, హ్యావ్ అనేది వెర్బ్ 1. చూసుకోండి, హ్యావ్, హ్యాజ్, అలాగే వెర్బ్ 2 ఏంటి దీనికి? హ్యాడ్. ఇది V1, ఇది V1కి SRES. హ్యావ్, హ్యాజ్ ఒకటే. ఇది ప్లూరల్ హ్యావ్, సింగులర్ హ్యాజ్. దాని యొక్క V2 ఏంటండి? హ్యాడ్. కాబట్టి డిడెంట్ తర్వాత అయినా, డోంట్ తర్వాత అయినా, డజంట్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ 1 రావాలి. డిడెంట్ తర్వాత వెర్బ్ 2 రాదు, హ్యావ్ రావాలి. ఓకేనా? ఆస్మా టోల్డ్ వినీత్ దట్ దే డిడెంట్ హ్యావ్ ఎ రూమ్ హీటర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనము ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ అని చెక్ చేయండి. అక్కడ ఒకటి రెండు ఆన్సర్ క్యాన్సిల్ పోతాయి. కంజంక్షన్ చూడండి, అక్కడ కూడా మనం ఒక ఆన్సర్ ఫిల్టర్ చేసేవచ్చు. ఆ తర్వాత పర్సన్స్ చూడండి, తర్వాత టెన్సెస్ చూడండి, అదర్ వర్డ్స్లో కూడా చూసుకోండి. ఓకేనా? మారేయలేదు. ద స్పీకర్ సెడ్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఇక్కడ జాగ్రత్త చూడండి, క్లియర్గా మనకి లోపలిది అసర్టివ్ సెంటెన్స్ గాడ్తో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్తో, చివరిన ఫుల్ స్టాప్ ఉంది. సో ఇక్కడ ఏముంది? రిపోర్టింగ్ వర్బ్ సెడ్ మాత్రం ఇచ్చాడు. సెడ్ టు ఇస్తే టోల్డ్, లోపల అసర్టివ్ ఉంది. సెడ్ టు ఇస్తే టోల్డ్, సెడ్ ఇస్తే సెడ్డే. రిపోర్టింగ్ వర్బ్ సెడ్ ఇస్తే సెడ్ రావాలా. ఇది సెడ్డే, ఇది సెడ్డే. ఇక్కడ ఇచ్చాడు టోల్డ్, ఈ ఆన్సర్ అవ్వదు. ఇక్కడ ఇచ్చాడు ఆస్క్డ్, ఈ ఆన్సర్ అవ్వదు. సింపుల్ ఆన్సర్ మనం ఫిల్టర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ద స్పీకర్ సెడ్ అన్నాడు అంతే, సెడ్ టు అనలేదు. సెడ్ అంటే సెడ్ కింద మారుద్దని చెప్పాను. సెడ్ టు ఇస్తే టోల్డ్ అవుతుందని చెప్పాను. మరి సెడ్ ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్లో రిపోర్టింగ్ వర్బ్ సెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక సెడ్ ఉంది, ఇక్కడ సెడ్ ఉంది. కానీ ఇక్కడ ఆస్క్డ్ ఉంది, ఇక్కడ టోల్డ్ ఉంది. కాబట్టి ఈ రెండు ఆన్సర్లు అవ్వవు. రిపోర్టింగ్ వెర్బ్తో రెండు ఆన్సర్లు తీస్తాం. తర్వాత కొటేషన్స్, కామాలు తీసేసి దట్ రాయాలా. సో మిగిలిన వేటి మనకి ఇక్కడ ఈ రెండు మిగిలాయి. ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ దట్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. సార్ ఇక్కడ గాడ్ అలాగా గాడ్ లాగా వస్తుంది, సరిపోయింది. ఇక్కడ లోపల కొటేషన్ లోపల థర్డ్ పర్సన్స్ ఈ, సి, ఇట్, దే అలాగే నేమ్స్ ఇచ్చిన అవన్నీ థర్డ్ పర్సన్స్ కింద వస్తాయి. అవి నో చేంజ్ అన్నాను కాబట్టి గాడ్ అనేది నో చేంజ్. అలాగే ఈ లోపల హీ ఇచ్చిన, షీ ఇచ్చిన, ఇట్ ఇచ్చిన, దే ఇచ్చిన నో చేంజ్, వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ వజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది. సార్ ఇక్కడ యామీజ్ ఆర్లు ఇస్తే వజ్ వర్లుగా మార్చమన్నారు కదా. యామీజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇచ్చిన, యామీజ్ ఆర్లో సింగిల్గా ఇచ్చిన వజ్ వర్ కింద మార్చాలి. ఇంగ్ ఇస్తే పక్కన ఇంగ్ వస్తుంది అంతే, ఇంగ్ లేకపోతే వజ్ వర్రే వస్తాయి. మరి ఈజ్ వజే కదా అని చెప్పి చాలామంది ఈ ఆన్సర్ టిక్ పెడతారు, కానీ తప్పు. ఎందుకు తప్పు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఉంది. కొటేషన్ లోపల ఉన్న సెంటెన్స్ జనరల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్ కానీ అయినట్లయితే దాని యొక్క టెన్స్ చేంజ్ అవ్వదు. అలాగే ముందు మీకు ఒకటి చెప్పాను, రిపోర్టింగ్ వెర్బ్ ఇక్కడ సే కానీ సేస్ కానీ ఉంటే, సే కానీ సేస్ కానీ ఉంటే, సెట్ కాకుండా ఉంటే లోపల వెర్బ్ కూడా చేంజ్ అవ్వదని చెప్పాను. అలాగే లోపల సెంటెన్స్ జనరల్ ట్రూత్స్, యూనివర్సల్ ట్రూత్స్, ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ అంటాం. ఓకేనా? ద స్కై ఇన్ బ్లూ అని అంటాం. వాటర్ బాల్స్ అట్ 100 degrees, ఇవన్నీ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్. వాటి యొక్క టెన్సెస్ మారవు, మిగతావన్నీ మారుతాయి. కాబట్టి ఈజీలాగా రాయాలి ఇక్కడ. సో మన ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్ ఆన్సర్. ఓకేనా?
కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్. ద స్పీకర్ సెడ్ దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. దేవుడు సర్వవ్యాపి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూడండి, గత ప్రీవియస్ స్టేట్లు ఇచ్చింది. ద టీచర్ సెడ్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. సో లోపల ఇచ్చింది క్లియర్గా అసర్టివ్, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, ఆయిల్ ఫుల్ స్టాప్ ఉంది. సో అసర్టివ్ సెంటెన్స్ ఫస్ట్ స్టేట్ చూసుకోవాలి మనము, రిపోర్టింగ్ వర్బ్ చూసుకోవాలి. ఇక్కడ సెడ్ ఇచ్చాడు, సెడ్ ఇవ్వలేదు. సెడ్ ఇస్తే టోల్డ్, సెడ్ ఇస్తే సెడ్డే కదా. సో ఇక్కడ షెడ్ ఉంది, ఇక్కడ షెడ్ ఉంది, ఇక్కడ టోల్డ్ ఉంది కాబట్టి ఆన్సర్ తప్పు. ఇక్కడ సేస్ ఉంది, ఆన్సర్ తప్పు. సెడ్ ఇస్తే సెడ్డే వస్తుంది, ఇక్కడ సెడ్ టు ఇవ్వలేదు, టోల్డ్ రాదు. సో ఈ రెండు ఆన్సర్లు ఏమో చూసుకోవాలి. నెక్స్ట్ కామా కొటేషన్స్ తీస్తే ఏమవుతుంది, దట్ అండ్ కంజంక్షన్ రావాలి అసర్టివ్. ఇక్కడ దట్ అండ్ కంజంక్షన్ సరిపోయింది. మరి ఇక్కడ ఏముంది, ఆయిల్ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి ఆయిల్ ఆయిల్ వస్తుంది, నో చేంజ్. ఫ్లోట్స్ అంటే వెర్బ్ వన్కి ఎస్ఆర్ఈఎస్, V1 ఉన్న V1కి ఎస్ఆర్ఈఎస్ ఉన్న ఫ్లోట్, ఫ్లోటెడ్, ఫ్లోటెడ్. ఫ్లోట్స్ అనేది వెర్బ్ వన్కి ఎస్ఆర్ఈఎస్ ఉంటే ఇండెక్స్ స్పీచ్లో ఎలా మారుతుంది, V2గా మారుతుంది. సార్ ఫ్లోట్స్ అనేది వెర్బ్ వన్కి ఎస్ ఉంది కదా, V1 ఉన్న V1కి ఎస్ఆర్ ఉన్న అంటే సింపుల్ ప్రెజెంట్లు ఉంటే సింపుల్ పాస్ట్లో మార్చాలి కదా. మరి ఫ్లోట్స్కి ఏమవుతుంది, ఫ్లోటెడ్ కదా, దట్ ఆయిల్ ఫ్లోటెడ్ ఆన్ వాటర్. సో ఆన్సర్ ఇది కదా అంటారు. తప్పు, రాంగు. ఎందుకు రాంగ్ అన్నానంటే లోపల ఇచ్చిన సెంటెన్స్ జనరల్ ట్రూత్, ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, నీటిపై ఆయిల్ తేలుతుంది, అది జనరల్ ట్రూత్ అది. కాబట్టి ఆ టెన్స్ చేంజ్ అవ్వదు. ఓకేనా. కాబట్టి దట్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఆన్సర్ ఫోర్త్ వన్. ద మ్యాన్ సెడ్ యూ కెన్ హ్యావ్ 3 tickets. సో ఇక్కడ చూడండి, లోపల సెంటెన్స్ అసర్టివ్, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, యూ ఫుల్ స్టాప్ ఉంది. అప్పుడు ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ఇచ్చాడు, సెడ్ ఇచ్చాడు, సెడ్ టు ఇవ్వలేదు. సెడ్ ఇస్తే సెడ్డే కదా, సెడ్ టు ఇస్తేనే టోల్డ్. మరి సెడ్ ఇస్తే సెడ్ ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, సెడ్ ఇక్కడ సరిపోయింది. టోల్డ్ ఉంది కదా, తప్పు. తీసిన ఆన్సర్. నెక్స్ట్ కామా కొటేషన్స్ తీస్తే ఎట్లా ఎలా, దట్, ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ దట్ ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ పర్సన్స్, ఇక్కడ యూ అండి. యూ అనేది దేని చెందితే, సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ దేని చెందితే ఇక్కడ సెడ్ టు తర్వాత. సార్ ఇక్కడ సెడ్ తర్వాత ఇక్కడ ఏమీ లేదు కదా, మరి ఇక్కడ యూ సెకండ్ పర్సన్ అనేది సెడ్ తర్వాత చెందుతుంది కదా. మరి ఏమనుకోవాలంటే ఇందాక చెప్పాను, సెడ్ తర్వాత ఏమీ లేకపోతే ఈ లోపల సెకండ్ పర్సన్ యూ కానీ ఎవరు కానీ ఇస్తే ఇక్కడ సెడ్ టు మీ అనుకోవాలి, సెడ్ టు మీ అనుకో, అక్కడ మీ ఉందనుకోవాలి, మీ. సో మీ ప్లేస్లో యూని మీ ప్లేస్లో రాయాలి. మరి యూ అనేది స్టార్టింగ్లో ఉంది కదా, ఇక్కడ మీ అనుకుంటే యూ బదులు గేట్ వస్తుంది, మీ యూ స్టార్టింగ్లో ఉంది, సబ్జెక్ట్ కేసులో ఉంది, ఇక్కడ మీ అనుకోవాలి. ఇవ్వకపోతే అప్పుడు ఈ మీ ఏమవుతుంది, ఇక్కడ ఐ అవుద్ది. సో ఐ ఉంది, కెన్ ప్లస్ V1 కెన్ హ్యావ్, కెన్ ప్లస్ V1 కుడ్ హ్యావ్గా మారింది. కెన్ ప్లస్ V1 కుడ్ ప్లస్ V1 3 tickets. ఈ ఆన్సర్ సరిపోయిందండి. ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఎందుకంటే పర్సన్ చేంజ్ చేయలేదు. యూగా అసలు తప్పు. సెకండ్ పర్సన్ అనేది సెడ్ తర్వాత ఉన్నది మీ అనుకుని చేయాలా, ఏది ఇవ్వకపోతే మీ ఏమవుద్ది, అప్పుడు ఐ అవుద్ది. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి, స్టార్టింగ్లో ఉంది కాబట్టి, మీకి సబ్జెక్ట్ కేసు ఏంటి, ఐ. కాబట్టి యూ ఉంది కాబట్టి మార్చలేదు, కాబట్టి ఆన్సర్ అవ్వదు. సార్ ఇక్కడ ఎందుకు కావాలో, దే ఇచ్చాడు. ఇక్కడ యూ అనేది దే అవ్వదు, ఇక్కడ మీ అనుకునే చేయాలి. ఆన్సర్ చెప్పాను. యూ అనేది సెకండ్ పర్సను, సెడ్ పక్కన ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది. ఇక్కడ ఏమి ఇవ్వకపోతే మీ అనుకోండి, మీ ఎంఈ మీ అనుకోండి. అప్పుడు యూ అనేది స్టార్టింగ్లో ఉంది కాబట్టి, ఈ సెంటెన్స్కి స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీ యొక్క సబ్జెక్ట్ కేసు ఐ. అదే యూ ఇక్కడ ఎక్కడ మధ్యలో ఉంటే ఆబ్జెక్ట్ ప్లేస్ ఉన్నట్టు, అప్పుడు మీ ప్లేస్లో మీయే రాస్తాం అక్కడ. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుద్ది, ఫోర్త్ వన్. ఇవి కూడా ప్రీవియస్ స్టార్ట్ బిట్లే. ఈ ఆస్క్డ్ మీ డూ యూ నో ఫ్రెంచ్. సో లోపల ఇచ్చిన సెంటెన్స్ ఇంట్రాగేటివ్, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకేనా. ఇంట్రాగేటివ్ అయినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి మీకు, సెడ్ ఇచ్చినా సెడ్ టు ఇచ్చినా ఆస్క్డ్ రాయాలా, సెడ్ ఇచ్చినా ఆస్క్డ్ అని రాయాలి, సెడ్ టు ఇచ్చినా ఆస్క్డ్ అని రాయమని. ఒకవేళ ఆడే క్వశ్చన్లోనే ఆస్క్డ్ ఇస్తే ఆస్క్డ్ అని రాయాలి. ఓకేనా. రిపోర్టింగ్ వర్బ్ ముందు రిపోర్టింగ్ వర్బ్ వద్దాం. ఇక్కడ ఆస్క్డ్ ఇచ్చారు కాబట్టి సో మనకు ఆన్సర్లో కూడా ఆస్క్డే వస్తుంది. ఆస్క్డ్ 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 ఆస్క్డ్. రిపోర్టింగ్ వర్బ్ పరంగా రాంగ్ లేదు. కామా కొటేషన్స్ తీసి కంజంక్షన్ సైడ్ పెట్టాలా. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటే ఇఫ్ రాయమని చెప్పాను. సో ఇక్కడ ఇఫ్ ఉంది, ఇక్కడ ఇఫ్ ఉంది, ఇక్కడ దట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది అవ్వదు, ఇది ఇఫ్ ఉంది. సో 3 ఆన్సర్లు. నెక్స్ట్ యూ ముందుకు వస్తా చెప్పాను. డూ యూని యూ ముందు తీసుకురావాలా, ఎస్ఆర్టీ స్ట్రక్చర్లో రాయాలా, యూ ముందుకు రావాలా.
యూ ముందుకు వచ్చింది, యూ సెకండ్ పర్సన్ కాబట్టి దేని చెందుతుంది? ఆస్కుడ్ తర్వాత ఉన్న మీకు చెందుతుంది. మరి యూ ముందుకు వస్తుంది, స్టార్టింగ్కి వస్తుంది అంటే సబ్జెక్ట్ కేసులోకి వస్తుంది. మీ యొక్క సబ్జెక్ట్ కేసు ఏంటి? ఐ రావాలా, ఐ ఉంది. నెక్స్ట్ డూ ప్లస్ V1 ఇచ్చినా డజ్ ప్లస్ V1 ఇచ్చినా ఏ చెప్పాను మీకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో జాగ్రత్త చూడండి. ఇవ్వండి డూ కానీ డజ్ కానీ సబ్జెక్ట్ ఇచ్చి వెర్బ్ 1 ఇచ్చి చివరిన క్వశ్చన్ మార్క్ ఉండి ఈ విధంగా ఇచ్చినట్లయితే ఇంట్రాగేటివ్లో మనకి వెర్బ్ చేంజ్ ఇచ్చినప్పుడు ఈ రెండు రాయవసరం లేదు, దీని యొక్క వెర్బ్ 2 రాయాలని చెప్పాను. వెర్బ్ 2 రాసి సరిపోద్ది. ఓకేనా? ఒకవేళ నెగిటివ్ ఇచ్చారనుకోండి, డోంట్ అని కానీ డజంట్ కానీ తర్వాత సబ్జెక్టు V1 చివరిన క్వశ్చన్ మార్క్ ఇంట్రాగేటివ్లు ఇచ్చినప్పుడు, నెగిటివ్లు ఇచ్చినప్పుడు మాత్రము డోంట్ డజంట్ ఇచ్చినప్పుడు ఏంటి రాయాలా? డిడెంట్ ప్లస్ V1 రాయాలి. ఓకేనా? ఇక్కడ నేను పాజిటివ్లు ఇచ్చాడు, సో డూ ఇన్ డజ్ ఇచ్చి పాజిటివ్ ఇచ్చి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంది అంటే వెర్బ్ 2 రాయాలి. మెయిన్ వెర్బ్ ఏంటి ఇక్కడ? నో యొక్క వెర్బ్ 2 ఏంటి? న్యూ. చూడండి నో, న్యూ, నోన్, V1 V2 V3. సో వెర్బ్ 2 రాయాలా, అంతేనా? ఆ వెర్బ్ 2 రాసినప్పుడు మనకి న్యూ, ఇఫ్ ఐ న్యూ సరిపోయింది, ఇఫ్ ఐ న్యూ ఫ్రెంచ్. సో స్ట్రక్చర్ ప్రకారంగా అన్నీ సరిపోయింది. ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్. సార్ సెకండ్ వన్ ఎందుకు అవ్వదు అంటే హ్యావ్ నోన్ తప్పు. ఎందుకు? డూ ప్లస్ డజ్ ప్లస్ డూ కానీ డజ్ కానీ ఉండి సబ్జెక్ట్ ఉండి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే వెర్బ్ 2 రాయాలి, కానీ ఇక్కడ హ్యావ్ నోన్ ఉంది కాబట్టి వెర్బ్ చేంజింగ్ తప్పు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎందుకు సార్ రాంగ్ అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఇచ్చాడు, అయ్యి కరెక్టే, ఇది సరిపోయింది. ఇది ఈ మీన్ అయ్యిగా మార్చాడు, సరిపోయింది. పర్సన్ చేంజింగ్ సరిపోయింది. టెన్స్ చేంజింగ్తో తప్పు చేశారు ఇక్కడ ఈ సెంటెన్స్లో. అర్థమైందా? హ్యావ్ నోన్ రాదు, హ్యావ్ నోన్ రాదు, ఏడు వస్తుంది. ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు వెర్బ్ 2 రాయాలని చెప్పాను. ఓకేనా? కాబట్టి ఐ న్యూ వస్తుంది. షీ సెడ్ టు హిమ్ వై డోంట్ యూ వర్క్ హార్డర్ అన్నాడు. మళ్ళీ లోపలిది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ డబుల్-H వర్డ్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ చూడండి, సెడ్ టు ఇచ్చిన, సెడ్ ఇచ్చిన ఆస్క్డ్ రావాలి ఆన్సర్లో. ఆస్క్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. టోల్డ్ తప్పు, టోల్డ్ తప్పు. రిపోర్టింగ్ వెర్బ్ దగ్గర ఫిల్టర్ చేయొచ్చు మ్యాక్సిమము. నెక్స్ట్ కామా కొటేషన్స్ ఇస్తే డబుల్-H వర్డ్స్ ఇచ్చినప్పుడు డబుల్-H వర్డే ఉంటుందని చెప్పండి. వై సరిపోయింది, బాగానే ఇచ్చాడు. ఇక్కడ చూడండి డోంట్ యూ అన్నారు కదా, యూ ముందుకు వస్తా చెప్పాను. మరి యూ దేనికి చెందుతుంది? సెడ్ టు తర్వాత ఉన్న హిమ్కి చెందుతుంది. యూ అనే సెకండ్ పర్సన్ సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది. మరి యూ ముందుకు వస్తుంది కదా, డోంట్ అటు వెళ్ళిపోయి యూ ముందుకు రావాలి కదా. యూ ముందుకు తీసుకొచ్చినప్పుడు అంటే ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ని అసెట్ స్ట్రక్చర్లో రాయమని చెప్పాను, సబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలా. మరి సబ్జెక్ట్ కేసులోకి వస్తుంది, స్టార్టింగ్లోకి వస్తుంది యూ. అప్పుడు హిమ్కి సబ్జెక్ట్ కేసు అయితే హీ, సరిపోయింది. ఇది హీ. సో ఇది ఎలాగ తప్పుదురే అండి ఇది. ఓకేనా? ఈ మూడింటికి హీలే వచ్చాయి, సరిపోయింది. మళ్ళీ చెప్తాను, ఇది సెకండ్ పర్సన్ సెడ్ టు తర్వాత హిమ్కి చెందుతుంది. మరియు డోంట్ యూ వర్క్ అనేది యూ అనేది ముందుకు రావాలి అంటే స్టార్టింగ్లోకి వస్తుందంటే సబ్జెక్ట్ కేసు. మరి హిమ్కి సబ్జెక్ట్ కేసు అంటే హీ, ఇక్కడ హీ ఉంది, ఇక్కడ హీ ఉంది, సరిపోయింది. మరి డోంట్తో కానీ డజంట్తో కానీ క్వశ్చన్ మార్క్ ఉంటే, క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంట్రాగేటివ్ అయితే ఆన్సర్ ఏ రావాలా? డిడెంట్ ప్లస్ V1 రావాలా. ఏం రావాలా? డిడెంట్ ప్లస్ V1. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, డిడెంట్ ప్లస్ V1, డిడెంట్ వర్క్ అని ఉంది. ఓకేనా? డిడెంట్ వర్క్ అని ఉంది. ఓకే, ఇది ఎలాగ అవ్వదు? సారీ, ఇది టోల్డ్, ఇది అవ్వదు. ఎందుకంటే రిపోర్టింగ్ వెర్బ్లో తప్పు వచ్చి ఇక్కడ మన ఆన్సర్ లేట్ చూసుకోవాలా, ఒకటోది మూడోది చూసుకోవాలా. సో ఇక్కడ డజంట్ ఉంది, తప్పు. ఓకేనా? డోంట్ కానీ డజంట్ కానీ ఉండి వెర్బ్ 1 తర్వాత సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే, డోంట్ కానీ డజంట్ కానీ ఉండి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే, డోంట్ నెగిటివ్ చివరిన డోంట్తో కానీ డజంట్తో కానీ చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే డిడెంట్ ప్లస్ V1 రాయాలా. క్వశ్చన్ మార్క్ లేకుండా పాజిటివ్లో ఉంటే డూ కానీ డజ్ కానీ స్టార్టింగ్లో ఉండి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే V2 రాయాలా. అలాంటప్పుడు డిడెంట్ ప్లస్ V1 రాయాలి. సో ఫస్ట్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్లో డిడెంట్ వర్క్ అనేది ఇక్కడ ఉంది ఆన్సర్, కాబట్టి ఇదే మనకు ఆన్సర్.
అన్నీ సరిపోయాయి ఈ రెండింటికి. రిపోర్టింగ్ వర్బ్ సరిపోయింది, కంజంక్షన్ సరిపోయింది, పర్సన్ చేంజింగ్ సరిపోయింది, కానీ టెన్సెస్ చేంజ్ దగ్గర తప్పు వచ్చింది. ఓకేనా? ఇదండి. ఈ విధంగా మనము రిపోర్టింగ్ వెర్బల్ని ఫిల్టర్ చేయాలి, కంజంక్షన్స్ చూసుకోవాలి, పర్సన్ చేంజ్ చూసుకోవాలి, టెన్సెస్ చేంజ్ చేసుకోవాలి. అలాగైతే ఆన్సర్ మనం ఇమీడియట్గా వాటిని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకేనండి? నేను కేవలం ఈ వీడియోలో ఎస్ఆర్టివ్ సెంటెన్స్లని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లని చెప్పాను. పేపర్ 2A రాసిన వాళ్ళకి ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చాలో, ఎక్స్క్లమేట్ ఎలా మార్చాలో కూడా అవసరమే. నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించిన కీవర్డ్స్ చెబుతూ వాటి మీద గత ప్రీవియస్ స్టేట్లో ఏ బిట్లు ఇచ్చారో కూడా మరొక 5-6 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. ఓకేనా?